24 ఇయర్స్ బ్యాక్ నేను చూసిన ఈశ్వర్లో ఆ లడ్డు పాత్రలో వేసిన అభినయ్. ఫస్ట్ సినిమా మేము ఇద్దరం కలిసి స్టార్ట్ చేసాము. ఆయన ఫ్రెండ్ క్యారెక్టర్ ప్రభాస్కి సార్ ఈ ఫోటో. అసిస్టెంట్ డైరెక్షన్ నుంచి డాన్సర్గా అయ్యారు, తర్వాత యాక్టింగ్ చేశారు, కమెడీగా చేశారు, టీమ్ లీడర్గా చేశారు. ఇప్పుడున్న ఈ ప్రజెంట్ ఫేస్ని ఎలా డీల్ చేస్తున్నారు? నేను అనంత్ శ్రీరామ్ గారు మంచి ఫ్రెండ్స్ అన్నట్టు. మేము ఎక్కువగా డిస్కషన్స్ చేసుకుంటున్నప్పుడు ఆయన ఒక మాట చెప్పారు, పని చేయి ప్రతిఫలం ఆశించకు, కృష్ణ భగవాన్ అంటారు కదా. మరి కృష్ణ భగవాన్ గారితో పెట్టారు మీరు. కృష్ణుడు చెప్పిన దానికి అదే కృష్ణ భగవాన్ గారు చెప్పారు కదా అంటున్నా నేను. సో అదే ఇన్ని ఫేజులు చూసిన మీరు అబ్బా చాలా బాగుంది అండ్ ఈజీ హార్డ్ అనిపిస్తున్న ఫేజ్ ఏది ఈ ఇన్ని ఫేజెస్లో? యాక్టింగ్ ఏంటంటే సరే మీరు చెప్పండి, మీకు ఏం కావాలి చెప్పండి, మీరు అన్నట్టు ఇడ్లీ వడ దోశ ఏం కావాలి చెప్పండి, మా దగ్గర ఏ రసం కావాలి ఇచ్చేస్తాను అన్న. ఆ ఈగ స్టోరీ ఏంది? లైక్ మీ ఇన్స్టాగ్రామ్లో ఒక పిక్చర్ చూసాను నేను. ఈగ మూవీ జరుగుతున్నప్పుడు ఆడియో ఫంక్షన్కి ఏం చేద్దాం డిఫరెంట్గా అని చెప్పి ప్లాన్ చేసుకున్నాం. బరువుండేనా అది? ఈ హెడ్ పైన హెల్మెట్ ఒకటి బరువు ఉండేది, మిగతా అంత లోపల ఫుల్ ఉక్కబోసి. ట్రాఫిక్ కానిస్టేబుల్ రోల్ మీరు చేశారు అని చెప్పేసి ఉంది. లైసెన్స్ ఉంది, ఆర్సీ ఉంది, అన్నీ ఉన్నాయి. హెల్మెట్ ఉందా? మీకు సాయంత్రం దాకా ఇక్కడ డ్యూటీ ఉందా? ఉంది. వాట్ ఆర్ దోస్ తెలుగు వర్డ్స్ లైక్ వీ ఫ్రీక్వెంట్లీ యూస్ విచ్ యూ రిమెంబర్ మోస్ట్? తర్వాత తింటా, తర్వాత ఇప్పుడు వద్దు. ఈ సినిమా చేయడానికి నాకు రీజన్ లైక్ ఇందులో ఈ స్టోరీ నేను ఎప్పుడైతే రాసుకున్నానో, ఎలా స్టార్ట్ అయింది, ఏం జరిగింది, సో యూ విల్ ఎక్స్పీరియన్స్ వాట్ రియల్లీ హ్యాపెండ్ ఇన్ దోస్ కేసెస్. ఇప్పటి వరకు ఆనంద్ గారికి కానీ, అభిరామి గారికి కానీ, సముద్రకని గారికి కానీ, శరణ్యకి కానీ వీళ్ళు ఇంతకుముందు చేసిన క్యారెక్టర్స్ అయితే కావు. హిట్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం, నేను మీ మహేష్ అండ్ వెల్కమ్ టు అనదర్ ఫ్రెష్ ఎపిసోడ్ ఆఫ్ అసలు ఇది ఇంటర్వ్యూయే కాదు. ఈసారి నిజంగా ఇంటర్వ్యూలా ఉండదు కూడా, ఎందుకంటే ఈ సీట్లో ఒక యాంకర్ ఉన్నాడు, ఆ సీట్లో ఇంకో ఇంటర్నేషనల్ లెవెల్ యాంకర్ ఉన్నారు. సో కన్వర్జేషన్స్, క్యాండిడ్ కన్వర్జేషన్స్ అబౌట్ కామాఖ్య అండ్ రెస్ట్ ఆఫ్ అదర్ టాక్స్ కూడా. ఐ రూట్ టు దిస్ గై సిన్స్ హిస్ ఈశ్వర్ డేస్. ఎందుకో కూడా చెప్తాను, దానికి ఒక పెద్ద బ్యాక్ స్టోరీ ఉంది. దానికన్నా ముందు వచ్చిన వాళ్ళకి మర్యాదలు చేయాలి కాబట్టి ముందు వెల్కమ్ చెప్దాం. అభి అన్న, వెల్కమ్ టు హిట్ టీవీ స్టూడియో. థ్యాంక్ యూ మహేష్, థ్యాంక్ యూ సో మచ్. హాయ్ సమైరా, హాయ్. హౌ యూ గైస్? ఎలా ఉన్నారు? ఏంటి? హౌ ఇస్ ఇండస్ట్రీ? వెల్, వార్మ్ వెల్కమ్ టు టాలీవుడ్ ఫస్ట్ ఆఫ్ ఆల్. Thank you. This is my debut film, so it means a lot to me. It's a new experience altogether, so I'm very happy. How is India? How is you are already an Indian. ఇండియనే. No, as I told you that I did some homework and all. You've been roaming in London, Australia and all, right? Like some other places also. You travel a lot. So how is India? Okay, you're already Indian. So how is Tollywood treating you? Tollywood, until now, it has been beautiful. I've got good response everywhere I've gotten, so it's really nice. I think this is the best thing happening in April. Beginning to us, because like we were waiting for March to end actually, because like there were so many incidents happening in March. Like we were like, you know, is this even a month or else is this even an era and all? So we were confused. Finally it's ended and we are beginning our April with Kamakhya promotions. I think this is that first promotion I'm doing in this month also. So yes, వారు, ఐపీఎల్, గ్యాస్ సిలిండరు, పెట్రోలు, ఏం లేవు, వర్షాలు, చలి అన్నీ. సో మొత్తానికి మీరు ఆ ప్రాసెస్లో మీరు ఏం చేశారంటే మీ సినిమాని ప్రమోట్ చేసుకుంటూ ఆ తుది మెరుగులు అదుతూ ఉన్నారు. సో వన్స్ అగైన్ వెల్కమ్, హార్టీ వెల్కమ్. నాకు ఒక విషయం చెప్పండి, హౌ ఓల్డ్ ఆర్ యూ? ఎంత అనుకుంటే అది ఎందుకంటే 20 చిల్లర కదా ఈశ్వర్ వచ్చి ఇయర్స్, 20+ ఇయర్స్, 24 సంవత్సరాలు. 24 ఇయర్స్ బ్యాక్ నేను చూసిన ఈశ్వర్లో ఆ లడ్డు పాత్రలో వేసిన అభినయ్ కృష్ణకి పక్కనే లైక్ కొలాజ్ చేసి పక్కనే ఇప్పుడు ప్రజెంట్ పిక్చర్ పెడితే నాకు పెద్ద తేడా లేదనిపిస్తుంది. బట్ ఇప్పుడు మీరే చెప్తున్నారు 24 ఇయర్స్ అని చెప్పేసి. లైక్ వాట్ ఇస్ యువర్ ఫిట్నెస్ సీక్రెట్? ఏంది, ఎట్లా మెయింటైన్ చేస్తున్నారు? ఫుడ్ అండ్ వర్కౌట్స్. ఎర్లీ బర్డ్, రాత్రి తొందరగా పడుకుంటాను, ఫ్లైట్ మోడ్లో పెట్టేసి పడుకుంటాను, ఫోన్ కూడా మళ్ళీ డిస్టర్బెన్స్ ఉండకుండా. సో మార్నింగ్ ఎర్లీగా లేచి ఫుడ్ మాత్రం కొంచెం
ప్రాపర్ డైట్ ఉంటుంది. బ్రౌన్ రైస్ కావచ్చు, ఈవినింగ్ 7 తర్వాత డిన్నర్ లేకుండా ఏదన్నా 7:30 లోపు ఫినిష్ చేయాలి. సో అలాంటి ఫుడ్ హ్యాబిట్స్ పెట్టుకొని వర్కౌట్స్ చేసుకుంటూ అలా మా నాన్నగారు ఇచ్చిన జీన్స్ని ఫాలో అవుతూ టీ షర్ట్ మాత్రం మీరు మాత్రం అది మెయింటైన్ మాత్రం చేసుకుంటూ వేసుకొని, మీ నాన్నగారు ఇచ్చిన జీన్స్ కి కరెక్ట్ టీ షర్ట్లు పట్టేలా మీరు పట్టేలా నేను మెయింటైన్ చేస్తూ maintain చేసుకుంటూ. సో అదృష్టం ఏంటంటే కొంచెం తెలియకుండా ఏజ్ తెలియకుండా ఉంటుంది. అండ్ అప్పటికి కూడా నేను చైల్డ్ ఆర్టిస్ట్ గానే ఎంటర్ అయ్యాను ఈశ్వర్లో. సో పెద్ద అవునా? ఏం కాదు, అప్పుడు ఎంత బ్రో? ఎంత మహా అయితే చిన్న ఏజే, ఎందుకు అవన్నీ ఇప్పుడు అట్లా కాదు, కేసేద్దామని బాలకార్మిక చట్టం తీసుకొద్దాం. అదొకటి ఉంది లాజ్. ఓకే, లేదు లేదు, అక్కడ లాక్ లేండి, అప్పటికి బాల కార్మికుల ఇది రాలేదు, ఓకే 24 years బ్యాక్ లేదు. అప్పుడు లేదు. సో బట్ యా తక్కువే, అప్పుడు తక్కువే. బట్ ఇట్ వాస్ అ మ్యాజికల్ ఎక్స్పీరియన్స్ అనుకుంటా కదా, ఎందుకంటే ప్రభాస్ గారిలో కూడా చాలా లేతగా నూరుగు మీసాలతో అప్పుడప్పుడు ఇండస్ట్రీలోకి వస్తూ Correct. like అందరూ కూడా ఒక జీకే ఒక యాదవ్ అనే డైలాగ్ ఉంటుంది కదా, ఆయన కూడా లైక్ కృష్ణ ఆయన పేరు కృష్ణమాయ, ఆ డైరెక్టర్ ఆయన. ఆ డైరెక్టర్ ఆయన, అవును. సో అందరూ చాలా యంగ్గా ఉండేవాళ్ళు. సో అది నాకు అసలు ఎక్కడ కనిపించట్లేదు, అండ్ దట్స్ గుడ్. ఎందుకంటే ఒక ఆర్టిస్ట్ని నేను ఒక ఆర్టిస్ట్కి స్క్రీన్ స్పేస్ దొరకడం అనేది, నేను స్క్రీన్ స్పేస్ పరంగా వాళ్ళ ఏజ్ని లెక్కిస్తుంటాను అనమాట. 1 film old, 2 film old అండ్ అట్లా చూసుకుంటే మీరు ఇన్ని సినిమాలు చేసి, సినిమాలు అనేది ఒక సైడ్ అయితే 10+ years మీరు టీమ్ లీడర్గా ఉన్నారు జబర్దస్త్, అండ్ లుకింగ్ యంగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ కెమెరా. ఎందుకంటే ఇవాళ రేపు ఇట్లా ఫేడ్ అవుట్ అయిపోతున్నారు, బట్ లుకింగ్ యంగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ కెమెరా అనేది ఒక బ్లెస్. కెమెరా చూస్ చేసుకుంటుంది మనని యాక్చువల్లీ. గుడ్ థింగ్ వాట్ యూ సెడ్. మనకేంటంటే మురళీమోహన్ గారు చెప్పేవారు, మేము అంతకుముందు ఒక షో యాంకరింగ్ చేసినప్పుడు, ఎన్నో జన్మల పుణ్యం చేసుకుంటే మనిషి జన్మ వస్తుంది, ఆ మనిషి జన్మలో ఎన్నో జన్మల పుణ్యం చేసుకుంటే మనకు ఒక ఆర్టిస్ట్ జన్మ వస్తుంది. ఎందుకంటే ఇంతమంది అభిమానించి ఇంతమంది మనం చూడాలి అంటే అది నాట్ ఏ స్మాల్ థింగ్. సో అలా వచ్చినప్పుడు దాన్ని కరెక్ట్గా మెయింటైన్ చేసుకోవాలి, దానికి ఒక భయం ఉండాలి, అదంటే డెడికేషన్ ఉండాలి, రెస్పెక్ట్ ఉండాలి. కాబట్టి నేను ప్రతిసారి ఏంటంటే కొత్తగా ఏం చేస్తే నేను ఎంటర్టైన్ చేయగలుగుతాను ఆడియన్స్ని. ఇన్ని సంవత్సరాల నుంచి ఉన్నాము, సరే ఏంటి వీళ్ళు చూసాం కదా అయితే ఇంకేం చూస్తాము అనే కాకుండా ఇంకేం చేస్తే బాగుంటుంది, ఒకసారి లుక్ చేంజ్ చేసి చూద్దామా, ఒకసారి ఇంకేదన్నా కొత్త కాన్సెప్ట్స్తో ఫీల్డ్ చేంజ్ చేసి చూద్దామా. సో అంటే ఫీల్డ్ చేంజ్ చేయడం అనేది ఎక్కడ వచ్చిందంటే, ఐ వాంట్ టు బీ ఇన్ ద ఇండస్ట్రీ. ఎస్, నేను ఎలాగైనా సరే ఇండస్ట్రీలో ఉన్నాను, ఎందుకంటే ఇక్కడ ఐ లవ్ ఇట్. నాకు మేబీ నేను సాఫ్ట్వేర్ చేశాను కదా, అక్కడ నేను ఒక ప్లాట్ఫామ్ కాకుండా ఇంకో ప్లాట్ఫామ్ చేసుకొని ఎక్స్ప్లోర్ చేస్తే ఆపర్చునిటీస్ ఇంకా ఎక్కువ అయ్యేదేమో, కానీ నాకు ఇది ఇష్టం. సో మీ ఒక క్రియేటివ్ ఫీల్డ్లో ఉండి యాక్టింగ్ కావచ్చు, డైరెక్షన్ కావచ్చు, స్క్రిప్ట్ రైటింగ్ కావచ్చు, ద ప్రాసెస్ ఆఫ్ అప్డేటింగ్ యువర్ సెల్ఫ్ అండ్ నేర్చుకోవడం, ఇప్పుడున్న కాంపిటీషన్కి మనం కొంచెమే చేసుకొని మనకి ఎవరో పిలిచి ఏదో ఇస్తారా, ఇచ్చే వరకు వెయిట్ చేద్దామా అనుకుంటూ కూర్చుంటే అవ్వదు. సో మనం అప్డేట్ చేసుకుంటూ వీఆర్ ఎలిజిబుల్ టు డూ దిస్ ఆల్సో. సరే యాక్టింగ్కి మీ దగ్గర ఆప్షన్ లేదా, నేను ఐ కెన్ ఆల్సో డైరెక్ట్, ఐ కెన్ ఆల్సో రైట్. నీకు జింక్లో కావన్నా, బంక్లో కావన్నా, స్టీల్ ప్లాంట్లో కావన్నా, షిప్ యార్డ్లో కావన్నా నువ్వు చెప్పు, నేను ఒక గ్లాస్లో వాటర్ పోసిన షేప్ తీసుకుంటాను. పాదరసం లాగా. అంటే వర్కౌట్స్ కూడా, ఎందుకంటే ఆర్టిస్ట్కి సడన్గా పెంచమంటే చేయలేం, కష్టం. తగ్గించమంటే ఓకే, లావ్ ఎక్కమంటే ఓకే, కానీ ఫిట్గా ఉండడం అనేది స్పాట్లో రాదు. ఇప్పుడు ఒక సినిమా వచ్చినప్పుడు వర్కౌట్ చేయడం అనేది కాకుండా చేసి పెట్టుకుంటే ఏదైనా వర్కౌట్ యూజ్ అవుతుందేమో అనేది. సో అలా హోప్ అనేది ఒకటి ఉంటుంది కదా, ఆ హోప్ని ముందుగా చేసుకుంటూ అది వస్తుంది అనుకుంటూ అన్నీ రెడీగా చేసుకొని పెట్టుకుంటున్నాం అన్నట్టు, ఒక ప్లాటర్ రెడీ చేసుకొని. ఎవరైతే తీసుకుంటారో తీసుకోండి, అన్నీ ఉన్నాయి. శివాజీలు అన్నట్టు మా ఇంటికి రండి. సో అండ్ మీరు అన్నట్టు నిజమే, ఎన్నో జన్మల పుణ్యం చేసుకుంటే మనిషి జన్మ వస్తుంది, తర్వాత ఒక ఆర్టిస్ట్ జన్మ వస్తుంది. ఇంకొంచెం ఎక్కువ పుణ్యం చేసుకుంటేనేమో అందరూ అభిమానించిన ఆర్టిస్ట్గా మనం ఎక్కువ సంవత్సరాలు మనం ఇండస్ట్రీలో నిలవగలుగుతాం. అండ్ దట్స్ యువర్ ది ప్రూఫ్. చెప్తున్నాను కదా, నేను మిమ్మల్ని ఇంప్రెస్ చేయాల్సిన అవసరం, పక్కన సమయరా ఉంది, ఆమెను ఇంప్రెస్ చేసుకోవచ్చు, నేను కొత్త అమ్మాయి కదా, సో ఆమె నంబర్ వచ్చేస్తుంది కదా, కానీ మిమ్మల్ని ఇంప్రెస్ చేయాల్సిన అవసరం లేదు. బట్ నిజంగా చెప్తున్నాను, యూ డోంట్ లుక్ రియలీ ఏమంటారు, అరే 50+ అది కాదన్న చెప్తున్నాను 24 years బ్యాక్ నుంచి చూసుకుంటే లైక్ గుడ్ సైడ్ ఆఫ్ 30s అన్నట్టుగానే అనిపిస్తుంది. కూల్, నైస్. సో మీరే అన్నారు మనల్ని మనం అప్డేట్ చేసుకుంటూ ఉండాలి. అసలు మామూలుగా మొన్నటి వరకు నేను చూసిన వాళ్ళని మళ్ళీ వాళ్ళు మెయిన్ స్ట్రీమ్ సినిమాలు చేస్తే వీళ్ళని చూడడానికి నేను 250 రూపాయలు ఇవ్వాలా, నేనే వెళ్ళాను సినిమాకి, ఆల్రెడీ నేను వేరే దాంట్లో చూస్తున్నాను కదా అని చెప్పేసి. సో మీరు చాలా చేశారు, అసిస్టెంట్ డైరెక్షన్ నుంచి డాన్సర్గా అయ్యారు, తర్వాత యాక్టింగ్ చేశారు, కమెడీగా చేశారు, టీమ్ లీడర్గా చేశారు, ఈగగా కూడా మారారు.
సో ఇప్పుడున్న ఈ ప్రజెంట్ ఫేజ్ ని ఎలా డీల్ చేస్తున్నారు? డీల్ అంటే ఏం లేదు, నాకు యాక్చువల్గా ఒక ఒక ఎక్స్పీరియన్స్తో పాటు మెచ్యూరిటీ వస్తుంది అంటారు కదా. సో నేను అనంత్ శ్రీరామ్ గారు మంచి ఫ్రెండ్స్ అన్నట్టు. మేము ఎక్కువగా డిస్కషన్స్ చేసుకుంటున్నప్పుడు ఇది అని కొన్నిసార్లు మాట్లాడుకున్నప్పుడు ఆయన ఒక మాట చెప్పారు, డోంట్ వరీ అబౌట్ యువర్ రిజల్ట్ అండి, ఎంజాయ్ ద ప్రాసెస్. ఆ ప్రాసెస్ని ఎంజాయ్ చేయండి, మీకు అప్పుడు కిక్ వస్తుంది. మీరు రిజల్ట్ కోసం వెయిట్ చేసి దాని టెన్షన్ పడి ఇవన్నీ పెట్టుకోకండి అన్నది నాకు బాగా ఎక్కింది. కరెక్ట్ కదా. ఇది మన మహాభారతంలో కూడా కర్మ కరో ఫల్కి ఇచ్చా మత్ కరో అనేది ఒకటి ఉంటుంది. పని చేయి ప్రతిఫలం ఆశించకు, కృష్ణ భగవాన్ అంటారు కదా. సో మరి కృష్ణ భగవాన్ గారితో పెట్టారు మీరు, కృష్ణుడు చెప్పిన దానికి. సో అదే కృష్ణ భగవాన్ గారు చెప్పారు కదా అంటున్నా నేను. ఓకే. సో బాంబేలో పనిచేసి వచ్చినా బాగానే ఉంది, టచ్ రూట్స్ మాత్రం తెలుగువే. సో అట్లా మనం ఏమొద్దు ఎలా అనుకునే టెన్షన్ పెట్టుకునే కంటే ఇప్పుడు ఏంటి, ఇది ఎంజాయ్ చేస్తున్నామా లేదా, ఈ వర్క్ నేను చేస్తున్నానా లేదా, యాక్టింగ్ చేస్తున్నప్పుడు అక్కడ వరకు చేసుకొని ఓకే ఈ రోజుకి హ్యాపీ వెళ్ళిపోయాము. నెక్స్ట్ డైరెక్షన్ చేస్తున్నప్పుడు ఈ ప్రాసెస్ కరెక్ట్ చేస్తున్నామా, మనం అన్నీ సెట్ అవుతున్నాయా లేదా, ఇవన్నీ చూసుకుంటూ. సో అంతే తప్ప మనకు ఒక ప్లానింగ్ పెట్టుకొని ఇది ఇలా అనేది ఇంకా చేస్తున్నాం. అవి ఉన్నా కూడా దాని మీద టెన్షన్లు పెట్టుకొని మైండ్ పాడు చేసుకోకుండా ఈ ప్రాసెస్లో వెళ్తున్నాం. ఈ ఫేజ్లో ఉండి ఇన్ని ఫేజెస్లో అన్ని చూసారు ఇప్పుడు చాలా వరకు. డాన్సర్గా లింకా బుక్ ఆఫ్ రికార్డ్స్ కూడా మీకు ఉంది ఒకటి. యూర్ ఆల్సో ఒక డాన్సర్, డైరెక్టర్గా, ఎక్స్పెరిమెంటల్ డైరెక్టర్గా 24 hours 10 hours కూడా సినిమా తీసిన రోజులు ఉన్నాయి. అంటే నేను యాక్ట్ చేశాను, బట్ సమ్మన్ ఎల్స్ డైరెక్టెడ్. కలడ సాయికృష్ణ లో మన శివ శివ డైరెక్ట్ చేశారు దాన్ని. దానికి 10 hours ఒక ఇన్వెస్టిగేషన్ స్టోరీ విత్ 4 cameras సెటప్. సో అదే ఇన్ని ఫేజులు చూసిన మీరు, విచ్ ఫేజ్ డూ యూ థింక్ ఇస్ ది యూనో అబ్బా చాలా బాగుంది అండ్ ఈజీ హార్డ్ అనిపిస్తున్న ఫేజ్ ఏది ఈ ఇన్ని ఫేజెస్లో? ఈజీ అనేది మాత్రం యాక్టింగ్ బ్రో. వెళ్ళామా, మేకప్ వేసుకున్నామా, యాక్ట్ చేసామా, చెప్పింది చేసామా, మన చెక్ తీసుకున్నామా, వచ్చామా. వాళ్ళు చెప్పింది చేయడం వేరు, మనం క్రియేటివ్గా చేసుకోవడం అనేది యాంకరింగ్. సి ఈజీ అనేది యాక్టింగ్, ఎంజాయ్ చేశాను అనేది యాంకరింగ్, టఫ్ అనేది డైరెక్షన్. ఎందుకంటే కొన్ని కోట్ల మందిని ఇంప్రెస్ చేయాలి. డైరెక్షన్ అంటే 24 క్రాఫ్ట్స్లో ఉన్న అందరినీ మనం ఒక తాటి మీద తీసుకొచ్చి మనకు కావాల్సింది తీసుకోగలగాలి. సో ఇట్స్ వెరీ టఫ్. అంటే అందరికీ ఒక క్రియేటివ్ థాట్స్ ఉంటాయి, మన దానిలోకి తీసుకురావాలి, మన వాళ్ళ ఈగోని సాటిస్ఫై చేసుకుంటూ మన పని చేయించుకోవాలి. ఇట్స్ అ వెరీ టఫ్ టాస్క్. బట్ ఎంజాయ్ చేస్తూ చేసేది అంటే యాంకరింగ్. ఎందుకంటే వీఆర్ ద కింగ్స్ దర్ యాజ్ యునో. మనం యాంకర్స్ లాగా మనకు ఒక ఫిక్స్డ్ స్క్రీన్ స్పేస్ ఉంటుంది, మనం అక్కడ రచ్చ చేయడమే, మాట్లాడిందే అక్కడ అన్నట్టుగా ఉండేది యాంకరింగ్. దట్ ఐ లవ్ ఇట్. యాక్టింగ్ ఏంటంటే సరే మీరు చెప్పండి, మీకు ఏం కావాలి చెప్పండి, మీరు అన్నట్టు ఇడ్లీ వడ దోశ ఏం కావాలి చెప్పండి, మా దగ్గర ఏ రసం కావాలి ఇచ్చేస్తాం, కూర్చో దేతే జీ అన్నట్టు. సో వాళ్ళు చెప్పింది మనం చేసి ఇచ్చేస్తే హ్యాపీ, అది కూల్, రిలాక్స్గా చెప్పింది చేయడం వరకే. సో బట్ డైరెక్షన్ ఈజ్ వెరీ టఫ్ కదా ఆ ఫేజెస్లో అన్నిటిలో. వెరీ టఫ్. Samara, don't feel lost. I have a question for you. So in between, I have some reserved questions for you also. So don't feel lost. So when did this acting kida started in you? Like, you know, when did you decide to become an actress? So when I was in school, I used to watch a lot of movies. You look like you're still in school actually. Okay. Few years back when I was in school. Few years back. Okay. Adding to that. Okay. Smart eh. Manchi heroine pattukunnaru. So I used to watch a lot of movies, and I remember this movie I was watching, Dokudu. Oh, Dokudu. Yeah, and then in that Mahesh Samantha Babu is fan. looking so cute, and she's dancing with such a good-looking hero, Mahesh Babu Garu. Okay. And I was like, I So you also already want to do imagined you imagined yourself in Samantha. I also want to do this. Okay. So that gave a small start. I used to be in plays and stuff when I was in school. Mm-hmm. So that also added to it. Then I did acting training once I was done with graduation. Oh, you did your acting course from? Yes, from Anupam Kher's Actor Prepares. And after that... Trained by professional. Wow. Yeah. And then once this movie was going to start, I was asked to improve Telugu. So I went to Annapurna's film school as well. So I got a bit of training. Dokudu చూసి దూకేసా? Yeah, so that's where I think the Kida started.
because yeah, it was Samantha was looking very cute, and I was like, I need to do this. Okay, we'll come to the next reserved question for you. We'll shift to Abhiyan again. So since we were talking about Kida, అన్న ఆ ఈగ స్టోరీ ఏంది? లైక్ మీ ఇన్స్టాగ్రామ్ లో ఒక పిక్చర్ చూసాను నేను, ఈగ సూట్ వేసుకొని, అది ఏంది? అది ఎప్పుడు లైక్ యాక్చువల్గా ఏమైందంటే ఇది చాలా మందికి తెలియని విషయం. అవునా? ఒక ఎక్స్క్లూజివ్ క్వశ్చన్ అడిగాను. రాజమౌళి గారి ఈగ మూవీ జరుగుతున్నప్పుడు ఆడియో ఫంక్షన్కి ఏం చేద్దాం డిఫరెంట్గా అని చెప్పి ప్లాన్ చేసుకున్నాం. సో ఒక పని చేద్దాం అని సెపరేట్ డిఫరెంట్ ఐడియాస్ త్రో చేస్తున్నాం. నేను ఆ క్రియేటివ్ టీంలో ఉండే అన్నట్టు ఆడియో ఫంక్షన్కి ఏం చేద్దామని. ఐ బ్రాట్ వన్ వెంట్రిలాక్విస్ట్. ఓ, ఆయన మాట్లాడితే ఆయన జస్ట్ ఈగ సౌండ్ భలే చేస్తారు అంటే అప్పుడు ఫస్ట్ ఇంకా అసలు జనాల ముందుకి రాకముందు మాకు డైరెక్టర్ గారు రాజమౌళి గారు చెప్పింది ఏంటంటే, ఈ సినిమాలో ఈగ మాట్లాడడం ఉండదు, మీరు వేరే సినిమాలో చూసినట్టు ఎక్స్పెక్ట్ చేయకండి, అదేదో డైలాగ్ చెప్తుంది, రే నేను చంపుతాను రా, ఇవన్నీ ఉండదు, జస్ట్ అనేది ఉంటుంది అని చెప్పి ఆయన చెప్పారు. ఈగ కూడా మాట్లాడితే ఇప్పుడు స్క్రిప్ట్ రైటర్ ఇప్పుడు ఈగ కూడా డైలాగులు రాయాలి, డబ్బింగ్ చెప్పించాలి. సో ఇది ఎందుకులే అని చెప్పేసి సో వెంట్రిలాక్విస్ట్ ఇవన్నీ వచ్చారు. బట్ ఇంకేదన్నా చేయాలంటే నేను అన్నాను, సార్ ఒక లైవ్ లైక్ ఒక 6 feet మాస్కెట్ ఒకటి చేద్దామండి, మన ఈ బట్టల షాప్ ముందట మాస్కట్ లాగా బాడీ సూట్ వేసుకొని అలాంటిది ఒక ఈగ మాస్కెట్ చేద్దామని చెప్తే, ఈ ఐడియా ఏదో బాగుంది, రెఫరెన్స్లు ఏమైనా ఉన్నాయంటే నేను పంపించాను రెఫరెన్స్. మీరు అప్పుడు రాజమౌళి గారి టీంలో ఉన్నారా? అప్పటికి ఇంకా నేను డైరెక్షన్ డిపార్ట్మెంట్లో జాయిన్ అవ్వలేదు. బట్ మమ్మల్ని మీరు వెళ్ళి సలహాలు ఇచ్చేంత దగ్గరగా ఉన్నారంటే ఫ్యామిలీ అంటే నేను అంతకుముందు చేసిన ఒక పర్ఫార్మెన్స్కి వాళ్ళు ఇంప్రెస్ అయ్యి నన్ను పిలిపించి యమదొంగ నుంచి నా ట్రావెల్ వాళ్ళతో. ఓకే, యాంకరింగ్ చేశారు మీరు అక్కడ? నాట్ కరెక్ట్ యాంకరింగ్ అని చెప్పలేము, ఆడియో ఫంక్షన్ కి క్రియేటివ్ ఏం చేయొచ్చు అని. ఓకే ఓకే ఓకే, ఇక్కడ నేను క్రియేటివ్ ప్రొడ్యూసర్, మీరు అక్కడ క్రియేటివ్ అంటే ఇది కొంచెం తెలివి ఉన్నదిలే అన్నట్టుగా పిలిచారు. పిలిచి యమదొంగ టైంలో ఏదన్నా చేద్దామని చెప్పి పిలిపించారు. ఛత్రపతి టైంలో నన్ను పర్ఫామ్ చేయించారు. ఓకే, సో అప్పుడు డాన్స్ ఇమిటేషన్ అది అక్కడ చేశాను ఛత్రపతి దాంట్లో ఫంక్షన్లో. సో అలా వాళ్ళతో నా పరిచయము, వీడికి కొంచెం కొత్త థాట్స్ ఉన్నాయని చెప్పేసి పిలిచి, మన మీటర్లో ఉన్నాడు పిల్లోడు అని చెప్పి పిలిచి అట్లా చేస్తున్న తరుణంలో దాన్ని మాస్కెట్ ఐడియా ఇచ్చాను. ఇచ్చిన తర్వాత ఎవరు సూట్ అవుతారు నేను ఆ టైంలో ఏదో వేరే జాబ్ పని మీద అవుట్ ఆఫ్ కంట్రీ అది ఉన్నాను. కట్ చేస్తే బలగం వేణు ఆ గెటప్ వేణుకి వేయించి ఆడియో ఫంక్షన్ లో మనోడే అదంతా ఉంది. నేను కాదు, నేను ఇంకోసారి వేసుకోవాల్సి వచ్చింది. అదేంటంటే వేణు అయ్యాడు, ఇది అయిపోయింది ప్రాసెస్, భలే సెట్ అయింది వేణుకి అనుకున్నాము. ఎంత అయిపోయిన తర్వాత ఒక మ్యాచ్ జరుగుతుంది, క్రికెట్ మ్యాచ్లో సురేష్ బాబు గారు, రాజమౌళి గారు, నేను ముగ్గురం కలిసి ట్రావెల్ చేయాలి ఇక్కడ నుంచి. హైదరాబాద్ నుంచి వైజాగ్ వెళ్ళాలి. అక్కడికి వెళ్ళి మాస్కెట్ వేసుకొని ఆడియన్స్లో కొంచెం హల్చల్ చేయాలి. నాకన్నా నువ్వైతే కొంచెం నీకు ఐడియా నీదే కాబట్టి నువ్వైతే కొంచెం యాక్టివ్గా ఉంటావు, మాకు వేరే వాళ్ళు ఎవరు నమ్మకం లేదు, వేణు ఈజ్ బిజీ విత్ సంథింగ్ ఎల్స్, సో ఈసారి నువ్వు ప్లాన్ ఐడియా నీదే కాబట్టి ఇంకా నువ్వు ఆ స్పాంటేనియస్ క్రియేటివిటీ కూడా ఇంకెక్కువ యాడ్ అవుతుంది, చేయొచ్చు. ఇంకా అది పట్టుకొని డ్యాన్సులు చేయడము క్రౌడ్తోని అన్ని, అంటే లోపల ఉన్నది ఎవడో తెలియదు అక్కడ వాళ్ళకు కూడా. సో అలా అంటే రాజమౌళి గారి మాస్కెట్ వేసుకున్న వేణు డైరెక్టర్ అయ్యాడు, నేను డైరెక్టర్. అది ఎక్కడుందన్నా, అది ఎక్కడుందా? మస్కట్ ఎక్కడ ఉంది చెప్పన్నా ప్లీజ్. మస్కట్ సరే, మాస్కట్ ఎక్కడుందన్నా? ఏమో మరి ఉండొచ్చు, ఆస్బెస్టస్ కాలనీ దగ్గర అక్కడ ఆఫీస్ ఉంది కదా మన, అక్కడ ఇంకా వెతికి మరి స్టోర్ రూమ్ లో తీసుకుంటా నేను. సో అది మంచి కోఇన్సిడెన్స్ అది. ఓకే, బరువుండేనా అది? ఈ హెడ్ పైన హెల్మెట్ ఒకటి బరువు ఉండేది, మిగతా అంతా లోపల ఫుల్ ఉక్కబోసి. ఆ స్టేడియంలో ఎండలో ఎట్లా ఉంటది, నన్ను పక్కన నోయల్ పట్టుకొని తిప్పుకుంటూ పోతున్నాడు, ఎందుకంటే కొన్నిసార్లు కనిపించదు కదా. నోయల్ పట్టుకొని ఏమో సార్ నాకు కనబడదు. అలా అదొక ఎక్స్పీరియన్స్ మాస్కెట్. ఓకే, అయితే నేను చెప్పా కదా కొంచెం హోంవర్క్ చేశానని. ట్రాఫిక్ కానిస్టేబుల్ రోల్ మీరు చేశారు అని చెప్పేసి ఉంది, బట్ మీరు చేశారా? చేసిన తర్వాత ఎడిట్ లో పోయిందా? కాకపోతే నన్ను గుర్తుపట్టకపోవచ్చు, అది చెప్పాగా నా రూపాలు మారుస్తూ ఉంటాను ఆడియన్స్ ఎంటర్టైన్. ఇప్పుడు ఆ లైక్ ఇంటర్వెల్ బ్యాంక్ కి ముందు కాదు, నాని చనిపోక ముందు సినిమాలో సమంత వెంట పడుతున్నప్పుడు అది నన్ను సేమ్ నాకు ప్రతిసారి ఒక చిన్న జలక్ దొరుకుతుంది. వల్లి మేడం ఫోన్ చేసి రేపు షూట్ ఉంది, ఈగ సినిమాలో ఒక చిన్న క్యారెక్టర్ ఉంది చేద్దురా అన్నారు. ఓకే మేడం క్యారెక్టర్ ఏంటి అని అడిగితే మా కో డైరెక్టర్ ఫోన్ చేస్తాడు నీకు,
కానిస్టేబుల్ నేను ఇంతవరకే చెప్తా మిగతాది కోరేట్తో మాట్లాడు. ట్రాఫిక్ కానిస్టేబుల్ అని చెప్పారు. ఇంకా నేను నా ఓన్ ఇమాజినేషన్ స్టార్ట్, ట్రాఫిక్ కానిస్టేబుల్ ఈగ మనకు ప్రిపరేషన్ ఉంటుంది కదా. ఏం చేయాలి, ఎలా చేయాలి, రాజమౌళి సినిమా అనగానే మనకి ఇంకా ఎక్కువ థాట్స్, ఏం చేద్దాం, ఇంప్రెస్ నేను చేద్దాం ఇలా అనేది పెట్టి ఇలా అంటున్నప్పుడు ఈగ ఏమన్నా లైట్ డైవర్ట్ చేస్తుందో నేను ఎక్స్పెక్టేషన్స్ ఏవో నడుస్తా ఉన్నాయి. కట్ చేస్తే రామానాయుడు స్టూడియోలో సుదీప్ గారు, నాని గారు అండ్ సమంత వాళ్ళు ముగ్గురు వచ్చారు. ట్రాఫిక్ కానిస్టేబుల్ నేను. ఏంట్రా ఇది సడన్ గా వీళ్ళ మధ్యలో అంటే నాకు షాక్. ఒకటి సుదీప్ గారు అప్పటికే మంచి నోన్ ఆర్టిస్ట్, నాని అక్కడ స్టార్ కదా, అక్కడ నాని గారికి అప్పటికి మంచి ఫామ్ లోకి వస్తున్నారు. సమంతకి అప్పటికి మరి ఫస్ట్ సినిమా పడింది, కానీ కొత్త అమ్మాయి. నాకు ఈ అమ్మాయి కొత్త అమ్మాయి సమంత. అందరికి ఇంపార్టెంట్ సినిమాలు అవి, ఆర్క్ షిఫ్ట్ అవ్వడానికి. అంత పెద్ద ఆర్టిస్టులు ఉన్నారు, వీళ్ళ ముగ్గురు మధ్యలో నా కాంబినేషన్. అదేంటంటే నాని సమంత వెంట పడుతూ వచ్చి బైక్ మధ్యలో రోడ్ మధ్యలో ఆపితే నేను వెళ్ళి ఆపాలి. ఆపి ఏంటి ఇక్కడ పార్కింగ్ చేస్తున్నావు, ఇక్కడ చేయొద్దు అంటే గీసాలు ఉంటాయి, అంత వెరైటీగా ఉంటుంది. కానీ నాన్నగారు గుర్తు పెట్టుకున్నారు ఇది. సో ఇది బండి మీద వచ్చి ఆయన ఆపితే ఆయన జరపాలి. ప్రమోషన్స్ లో ఈ డీటెయిల్ అడుగుతాను. సో చలాన్ వేస్తా అని చెప్పేసి తర్వాత సుదీప్ వచ్చి కార్ ఆపుతారు. అక్కడ కార్ ఆపినప్పుడు సార్ బండి తీయండి సార్ ఇక్కడ నుంచి అంటే కీస్ తీసి పడేస్తాడు, నువ్వు పెట్టుకోపో పార్క్ చేసుకోపో అని చెప్పేసి. సో ఇది సీక్వెన్స్ అన్నట్టు. దాన్ని ఏంటి తెలుగులో చెప్పాలి, మళ్ళీ తమిళ్లో చెప్పాలి. మనకు తమిళ్ మనకు రాదు, లేదు డైరెక్ట్ లిప్పు ఇంత టైట్ క్లోజ్. బాగా ప్రాక్టీస్ చేసుకున్నాను. వెనకాల ఏదో స్క్రిప్ట్ పట్టుకొని నిలబడ్డారు టెలిప్రాంప్టర్ లాగా, కానీ మొత్తానికి ఫినిష్ చేసాము. ఎడిట్లో లాస్ట్ మన సుదీప్ గారితో చెప్పే అది సీక్వెన్స్ పోయింది, కానీ నానిగారితో ఉన్న సీన్ ఉంది. నేను ఇది ఎక్కడంటే నానిగారితో మాట్లాడుతున్నప్పుడు, భయ్యా ఇట్లా మా బాహుబలిలో చేస్తున్నప్పుడు అసిస్టెంట్ డైరెక్టర్గా మీరు వచ్చారు ఒక రోజు, ఆ పలానా రోజు ఈ షూట్ జరిగిందంటే, అవును ఆ రోజు నేను చూడలేదు కానీ నాకు గుర్తుంది ఈగలో చేసింది మాత్రం, అప్పుడే షార్ట్ మనం కలిసి కాంబినేషన్ చేసిందని గుర్తున్నాను. అమ్మా ఇది కాకుండా అది గుర్తుందిలే అనుకున్నాను నేను. సో దట్ వాజ్ ఎక్స్పీరియన్స్. నైస్. అంటే మీకు లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్లో కూడా మీ పేరు ఉంది, మీకు రికార్డ్ ఉంది, పేరుండడం ఏంటి, మీకు రికార్డ్ ఉంది. మీరు డాన్సర్ కూడా, అప్పట్లో ఒక సీజన్ చేశారు మీరు, రంగం చేశారు. ఇప్పుడు డాన్స్ షోస్ అనే దానికి సపరేట్ ఒక ఫ్యాన్ బేస్ ఉంది. అందులో ఎంతవరకు డాన్స్లు ఉంటున్నాయో, ఎంతవరకు సర్కస్లు ఉంటాయో అనే విషయం అది వేరే కాంట్రవర్షియల్ పార్ట్. ఎందుకు ఇటువైపు అంటే మీకు అంత ఇష్టం కదా, అంటే మీకు ఎంత ఇష్టం ఉంటే, ఎంత ఇష్టం ఉండకపోతే అంత పర్ఫామ్ చేయరు, అంత పర్ఫామ్ చేయకపోతే లిమ్కా బుక్స్లో పేరు రాదు. సో ఆ పేరు వచ్చిందంటే చాలా పబ్లిసిటీ చేసుకుని మనం ఇంకా చాలా చేయొచ్చు. ఇన్ఫాక్ట్ డాన్స్ రన్నర్లు కూడా బయట చాలా మంది మేము డాన్సర్లు అని చెప్పేసి చెప్పుకుంటున్నారు, ఐ మీన్ కొరియోగ్రాఫర్లు అని చెప్పేసి. అటువైపు ఏమైనా కెరీర్ చూస్ చేసుకోలేదా? నాకు లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ వచ్చింది డాన్స్ ఇమిటేషన్కి. సో డాన్స్ ఇమిటేషన్ వల్లనే నేను యాక్టర్ అయ్యాను. అంటే నేను డాన్స్ పర్ఫార్మెన్స్ ఇమిటేషన్ డ్యాన్స్ చేస్తున్నప్పుడు, యాక్టర్స్ డాన్సింగ్ స్టైల్స్ ఇమిటేట్ చేస్తున్నప్పుడు నన్ను చూసి ఈశ్వర్ సినిమాకి పిలిచారు ఆడిషన్స్కి. అండ్ అదే ఇమిటేషన్ డ్యాన్స్కి నాకు లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ ఉంది. సో ఇవి రెండు కాకుండా మామూలుగా నేను మామూలు డ్యాన్స్ చేస్తున్నప్పుడు సినిమాలోకి రావాలనుకున్నప్పుడు నిక్సన్ మాస్టర్ అని కొరియోగ్రాఫర్, మహేష్ బాబు గారి బాబీ సినిమాకి సాంగ్ ఉంటుంది, డీలో కూడా చేశారు కదా, డీలో వచ్చారు. రైట్. సో ఆయనది ఒక సాంగ్ ఉంటుంది, వందే మాతరం అని ఒక సాంగ్ ఉంటుంది మన మహేష్ బాబు గారిది. దానికి ఒక 2-3 బాబీ సినిమాలో ఒక 2-3 స్టెప్స్ నేను ఐడియాస్ ఇచ్చాను ఆయనకి, బయట పరిచయం, దీంట్లో డాన్సర్గా కాదు. అంటే అప్పుడు అడిగారు, డూ యూ వాంట్ టు జాయిన్ మీ యాజ్ ఏ అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ అని. నీకు మళ్ళీ డాన్సర్గా ఈ స్టెప్ బై స్టెప్ కాకుండా డైరెక్ట్ అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ చాయిస్ ఇస్తాను, ఇఫ్ యూ వాంట్ ఐ విల్ గెట్ ఎ కార్డ్ ఫర్ యూ అన్నారు. అటు వెళ్దామా డాన్సర్గా కొరియోగ్రాఫర్ సైడ్, లేకపోతే యాక్టింగ్ సైడ్ ఇటు వెళ్దామా అని చిన్న డైలమాలో ఉండింది. కోఇన్సిడెన్స్ ఏంటంటే కరెక్ట్ ఆ డైలమాలో ఉన్నప్పుడే యాక్టర్గా అవకాశం వచ్చింది నాకు. ఓకే. సో అది స్కిప్ అయింది. బట్ సినిమాలు జబర్దస్త్లో కూడా మా ప్రతి స్కిట్లో ఒక చిన్న డాన్స్ మూమెంట్తో ఎంట్రీ ఇస్తాం. ఆ డాన్స్ టాలెంట్ని అలా కంటిన్యూ, చిన్న సాటిస్ఫాక్షన్ ఇక్కడ కవర్ అవుతుంది అన్నమాట. సో నాకు రోజా గారు, ఇంద్రజ గారు ప్రతిసారి డాన్స్తో వచ్చినప్పుడల్లా నీ డాన్స్ చూస్తే చాలు మాకు హ్యాపీగా ఫీల్ అవుతుంది, మాకు వీఆర్ వెరీ యూనో హ్యాపీ టు సీ యూ డాన్సింగ్ అని చెప్తూ ఉంటారు. అలా ఆ డాన్స్ని కంటిన్యూ చేస్తూ ఉన్నాం. అటు వెళ్ళాలని మాత్రం కంటిన్యూగా అనుకోలేదు ఎప్పుడు. ఇప్పుడు వస్తున్న డాన్స్ షోస్ పైన మీ అభిప్రాయం ఏంటి? అభిప్రాయం అంటే నిజంగా చెప్పాలంటే నేను చూడట్లేదు. లేదు, నిజంగా చూడట్లేదు. ఎందుకంటే మోస్ట్లీ అందులో డాన్స్ పార్ట్ 2 నిమిషాలు ఉన్నా తర్వాత జరిగే డ్రామా ఎక్కువ ఉంటుంది. యూనో మేబీ
వీళ్ళు వాళ్ళని తిట్టుకోవడము, లేకపోతే స్కిట్లు లేకపోతే ఇంకేదో కానీ జడ్జిలు అనే దానికి కౌంటర్ ఛాలెంజ్లు చేయడము, ఇలాంటివి అవి ఎక్కువ అయిపోతున్నాయి. అది నిజమా లేకపోతే కావాలని టీఆర్పీ కోసం చేస్తున్నారా అనే విషయంలో అది పెద్ద ఇంట్రెస్ట్ అనిపించట్లేదు చూడాలని. జెన్యున్గా డాన్స్ చేస్తే హిందీ షోస్లో ఆ 2 నిమిషాల పర్ఫార్మెన్స్కి పర్ఫార్మెన్స్ ఉంటుంది, డ్రామా ఉంటుంది, అది రెండు మ్యాచ్ అవుతాయి మీటర్లో. బట్ ఈ ఫైట్ చేసుకొని మధ్యలో అలిగి వెళ్ళిపోవడాలు ఇవన్నీ ఉంటాయి కదా, అవి ఎందుకో చూడాలనిపించలేదు, చూడట్లేదు సరిగా. అన్న సోఫార్ మీరు అసలు ఎన్ని ఫిల్మ్స్ చేశారు మీరు? యాక్ట్ చేసింది ఎప్పుడు కౌంట్ చేసుకోలేదు, బట్ నాకు గుర్తున్న మెయిన్ పిక్చర్స్ అయితే మెయిన్గా నాకు ఈశ్వర్, విష్ణు, విద్యార్థి, గౌతమ్ ఎస్ఎస్సి నాకు బాగా ఇష్టమైన సినిమా. తర్వాత నవీన్ చంద్ర అప్పుడు స్టార్టింగ్ లో ఉన్నప్పుడు కళ్యాణం అని ఒక సినిమా చేసాము. అవును. సో అప్పటి ఫ్రెండ్సే ఇప్పుడు కొంచెం మంచి స్టేజ్ లో ఉన్నారు, లైక్ అనిల్ రావిపూడి గారు కావచ్చు. మీరు రైటింగ్ కూడా చేశారు కదా? సో అట్లా ఉన్నాయి, కొన్ని సినిమాలు చేసాము, కొన్ని మెయిన్ లీడ్ చేశాను, లైక్ చాటింగ్ కావచ్చు, చాటింగ్, క్షణక్షణం, వైట్ పేపర్, ఇన్సెక్యూర్ ఇన్సెషన్ సంథింగ్ ఏదో ఉంటుంది, ఇంకోటి సంథింగ్ పేరులో ఉంటుంది, ఫర్గాట్. ఓకే, నేను మర్చిపోయాను అది. ఓకే. సో కొన్ని చేసాం, వైట్ పేపర్ అని చెప్పి ఒక ఎక్స్పెరిమెంటల్ ఇది. పాయింట్ బ్లాంక్ నాకు బాగా, దాని సెకండ్ సీజన్ కోసం, సెకండ్ సీక్వెల్ కోసం వెయిట్ చేస్తున్నాం చాలా మంది. చేద్దాంలే. అది నాకు ఎందుకు బాగా నచ్చిందంటే, ఒక ఇన్వెస్టిగేటివ్ స్టోరీ రాసుకొని దాన్ని మా టీంతో మేమే చిన్న బడ్జెట్లో చేసుకొని అది చేసిన దానికి రిజల్ట్ మాకు హిందీలో బాగా వచ్చింది. జీటీవీలో హిందీ జీ మూవీస్లో. ఆమె కూడా మన దగ్గర చేసిన సినిమాలు హిందీలో 70,000 దూకుడు చూసాక ఎక్కడి వరకు వచ్చింది. ఓకే. సో నాకు అది అంటే రీసెంట్, ఎందుకంటే ప్రేమంట మిలియన్ వ్యూస్ ఉన్నాయి బ్రో మన దగ్గర. ఫ్లాప్ రీసెంట్లీ ఇంకో ఫిల్మ్ ఆ ప్రమోషన్ కోసం ఇక్కడికి వచ్చారు, సుయోధన అనే ఫిలిం రీసెంట్లీ వచ్చారు. ఆ ఫిలిం దృశ్యకా చంద్ర అని చెప్పేసి వచ్చారు. ఆమె ఫిలిం బెంగాలీలో కూడా డబ్ అయింది, దానికి సంథింగ్ 50-60K వ్యూస్ ఉన్నాయి. మీరు బెంగాలీ సినిమా కూడా యాక్ట్ చేశారు తెలుసా అంటే, ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు ఆ విషయం తెలిసింది రా అంటున్నారు. సో మన సినిమాలన్నీ అక్కడ గోల్డ్ మైన్స్. నాకు అల్ట్రా మూవీస్ వాళ్ళు పెట్టారు నాది పాయింట్ బ్లాంక్. అంటే నేను చేసింది 2000 ఆ ఇయర్లో రిలీజ్ అయింది, కానీ మొన్న రీసెంట్గా ఒక 6 months బ్యాక్ పెట్టారు, అది మంచి 1 million దాటింది హిందీలో. ఓకే. డబ్బింగ్ కూడా భలే చెప్పారు నా వాయిస్ కి. నాకు హిందీ వచ్చు కాబట్టి. ఎప్పుడు రా అమ్మో అట్లా లేదు, నువ్వు నేను మన హిందీలో డబ్బింగ్ ఎలా ఉంటుంది అంటే, మై తుమే మారుంగా ఏ తుమ్ సోచనా మత్, అసలు సంబంధమే ఉండదు, అది ప్రాపర్ ట్రూ ట్రాన్స్లేషన్ లాగా ఉంటుంది. అలా కాకుండా బాగా చేస్తున్నారు ఇప్పుడు డబ్బింగ్ అన్ని. గుడ్, హ్యాపీ. ఒకసారి రామాయంపేటకి వెళ్ళిపోదాం. రామాయంపేటలో పుట్టిన అభినయ్ కృష్ణ అంటే ఇప్పుడు మిమ్మల్ని అభినయ్ కృష్ణ అని గుర్తించే కన్నా ముందు అదిరే అభి అని, ఒక 10 సంవత్సరాలు అదిరే అభి కానీ గుర్తించారు. అంతకుముందు మీ ఐడెంటిటీ ఏముండేదో నాకు తెలియదు. అభి అని పిలిచేవాళ్ళ తెలియదు, యాంకర్ అభి అని పిలిచేవారేమో మేబీ. ఆ తర్వాత ఏడి అభి, రైటర్ అభి, ఎన్నో అభి. దాని ముందు ప్రీఫిక్స్ మారుతుంది, అవి మాత్రం అలా కాన్స్టెంట్గా ఉంది. అలా కాన్స్టెంట్గా ఉండడం ఇన్ని సంవత్సరాలు ఇండస్ట్రీలో చాలా గొప్ప విషయం. సో లైక్ అసలు ఎప్పుడు మొదలైంది మీకు ఈ ఇండస్ట్రీ వైపు రావాలి, ఉండాలి, మెలగాలి, నెలగాలి, అసలు ఎప్పుడు ఇదంతా? నాకు యాక్చువల్గా చిన్నప్పటి నుంచి నాకు యాక్టింగ్ కానీ డాన్స్ కానీ చాలా ఇష్టం. నేను స్కూల్లో ఉన్నప్పుడు రామాయంపేట మీద ప్రాపర్లీ మీకు రామాయంపేట సొంతూరు, కానీ నేను చదువుకుంది కామారెడ్డి. అండ్ తర్వాత కామారెడ్డి నుంచి సంగారెడ్డిలో ఇంటర్మీడియట్ డిగ్రీ సంగారెడ్డికి వచ్చి తెలంగాణ బిడ్డ మొత్తం ప్రాపర్. అయితే నాకున్న ఫ్రెండ్ సర్కిల్ అంతా కేంద్రీయ విద్యాలయ ఫ్రెండ్స్ కాబట్టి కొంచెం న్యూట్రల్ డిఫెన్స్ ఇది. అయితే నాకు 6th క్లాస్లో ఉన్నప్పుడు నేను ఒక యాన్యువల్ డేలో అందరికీ గ్రూప్ డాన్స్ ఉంటే నాకు ఒక్కడికి సోలో డాన్స్ ఉండేది. ఇంకా అప్పుడు నేను హీరో అన్నట్టు, అంత పెద్ద స్కూల్లో జీవదాన్ కాన్వెంట్ హై స్కూల్లో ఈడొక్కడే సోలో పర్ఫార్మెన్స్ చేశాడని చెప్పేసి మంచి పేరు. అంత మంచి ఇది వచ్చిన తర్వాత నాకు కొంచెం నేను యాక్టింగ్ చేయొచ్చు అనే ఓవర్ కాన్ఫిడెన్స్తో 6th క్లాస్లో ఇంట్లోంచి జంపు. అప్పుడే ఏంటి చిన్నప్పుడు సినిమాల్లో చూపించినట్టు ఇంట్లోంచి పారిపోయి టక్ పరిగెడుతున్నప్పుడే హీరో అయిపోయి రిటర్న్లో కార్లోంచి డోర్ తీసి పెద్దగా హీరో అయిపోయి వచ్చేసరికి అందరు అమ్మో అన్న. మీ ఫాదర్ పేరేంటి? నాగేందర్. సో అలా ఒక రేంజ్లో ఊహించేసుకొని పారిపోయి ఇంటికి వచ్చి హైదరాబాద్కి వచ్చేసా. ఇక చెన్నై వెళ్ళాలి. సో యాక్చువల్గా అయితే ఏ బ్యాక్గ్రౌండ్ లేదు, నో ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఇంటూ ద ఫిల్మ్ ఇండస్ట్రీ. చెన్నై వెళ్ళాలి. చెన్నైలో అప్పుడు ఇంకా ఫిల్మ్ ఇండస్ట్రీ హైదరాబాద్ షిఫ్ట్ అవుతుంది అనుకున్నాము. కానీ హైదరాబాద్ దాకా వచ్చిన తర్వాత మళ్ళీ వద్దురే బాబు, మనం అక్కడికి వెళ్ళి ఎందుకో మూడ్ చేంజ్ అయిపోయి అమ్మ నాన్న గుర్తొచ్చి ఎన్నెక్కి వెళ్ళిపోయారు. అదే జరుగుతుంది, అదే జరగాలి. నెక్స్ట్ సీన్ అదే ఉంటుంది, సీన్ ప్రకారంగా అదే ఉంది క్రోనాలజికల్ ఆర్డర్లో. అది మైండ్లో ఉండిపోయింది నాకు.
సో అవ్వాలి అనే మైండ్లో ఉన్న సరే నేను చేసిన తప్పుకి ఇంట్లో పేరెంట్స్కి బ్యాడ్ నేమ్, ఇంట్లో వీడిని సరిగ్గా పెంచలేదు అందుకే ఇంట్లోంచి పారిపోయాడు, ఇవన్నీ వద్దు అని చెప్పి బాగా చదువుకుందామని చదువుకుంటూ ప్రాసెస్లో అక్కడ ఉన్నప్పుడు గుర్తురావు ఇవన్నీ, బయటికి వచ్చాక అయిపోయినాక రియలైజేషన్ ఫేజ్ అది. సో అయిపోయిన తర్వాత దెన్ డిగ్రీలో ఉన్నప్పుడు నేను ఐ వెంట్ టు మీట్ కపుల్ ఆఫ్ పీపుల్ ఇన్ ద షూట్స్. వాళ్ళ కష్టాలను చూసి లేదు ప్రాపర్గా చదువుకుందాం ఇవన్నీ కాదు, చదువుకున్న తర్వాత దెన్ అప్పుడు అలా యాక్టింగ్ అనేది చిన్నప్పటి నుంచి ఉంది, కానీ మన ఫ్యాషన్ కోసం కాకుండా ఫస్ట్ నా పేరెంట్స్ నన్ను చదివిపిస్తున్నారు, వాళ్ళు చదివిపించినందుకు ఒక సార్థకత ఉండాలి అనేది మైండ్లో పెట్టుకొని ప్రాపర్గా చదువుకొని అప్పుడు ట్రయల్స్ స్టార్ట్ చేసుకొని అలా ప్రాసెస్ అన్నట్టు. ఈశ్వర్ అవకాశం ఎట్లా వచ్చింది? ఈశ్వర్ ఫస్ట్ ఫిల్మ్. ఈశ్వర్ ఫస్ట్ ఫిల్మ్ నేను చెప్పినట్టుగా డాన్స్ ఇమిటేషన్ స్టేజ్ మీద చేస్తున్నప్పుడు రవీంద్ర భారతిలో ఓ జలదంకి సుధాకర్ గారు అని రైటర్, ఆయన చూసి ఈ అబ్బాయి ప్రభాస్ ఫ్రెండ్ క్యారెక్టర్ లో 4 ఫ్రెండ్స్ ఉంటారు, అందులో ఒక లడ్డు అనే క్యారెక్టర్. లడ్డు క్యారెక్టర్ కానీ యాక్చువల్ లడ్డులా ఉండవు అక్కడ, సన్నగా ఉంటావు అసలు, చాలా స్లిమ్ గా ఉంటావు. సినిమా పిచ్చి లడ్డు అనే క్యారెక్టర్ కి సినిమా పిచ్చి దాంట్లో. అవును. సో వీడు సినిమా పిచ్చి అంటే వీడు కరెక్ట్ ఇమిటేషన్ డాన్స్ అన్ని చేస్తున్నాడు, అందరు హీరోలను ఇమిటేట్ చేస్తున్నాడు, వీడైతే ప్రాపర్ గా ఉంటుందని చెప్పేసి వెళ్ళి జయంత్ గారికి చెప్పారంట. సుధాకర్ గారు చెప్తే పిలిపియండి అన్నారు. నేను వెళ్తే ఒకసారి ఆడిషన్స్ చేద్దామమ్మా, నువ్వు డాన్స్ చేసావు స్టేజ్ మీద, ఓకే పర్ఫార్మెన్స్ కూడా ఉండాలి కదా, యాక్టింగ్ డైలాగ్స్ ఎలా చెప్తావు అని చెప్పేసి ఒక 5 నిమిషాలు ఆలోచించుకొని ఏదైనా మంచి పర్ఫామ్ చేయని చెప్పి ఒక సీన్ ఇచ్చారు. 3 వేరియేషన్స్ ఇచ్చి అదే సీన్లో ఒకటే సీన్కి 3 వేరియేషన్స్ ఇచ్చి చేసి చూపిస్తే కావాల్సింది తీసుకో ఫెంటాస్టిక్ అని చెప్పి ఇమ్మీడియట్గా వాళ్ళు డేట్స్ ఇచ్చేస్తుంది ఈ అబ్బాయికి లాక్ అన్నారు. సార్ అంటే నాకు ఈ క్యారెక్టర్ ఓకేనా, నాకు ఎందుకంటే జయంత్ గారి సినిమా అనేది తెలుసు ఈశ్వర్, జయంత్ గారి పాస్ట్ సినిమాలు అన్నీ చూసుకుంటే ప్రేమ అంటే ఇదరా, ప్రేమించుకుందాం రా, ఇవన్నిట్లో ఫ్రెండ్ క్యారెక్టర్ వచ్చి కాసేపు ఉండి వెళ్ళిపోతారు, తర్వాత వాళ్ళ లవ్ స్టోరీ నడుస్తూ ఉంటుంది. సో ఎన్ని రోజులు ఉంటుంది సార్, నాకు ఎన్ని రోజులు ఉంటుంది ఏంటా, సినిమా అంతా ఉంటాను హీరోతో పాటు, ఒక సాంగ్స్ తప్ప మిగతా అన్ని సీన్స్లో ఉంటావు అన్న. అవునా, అంత పెద్ద క్యారెక్టరా. సో అలా సినిమా ఈశ్వర్లో ఆపర్చునిటీ రావడం, దానికి నా డాన్స్ ఇమిటేషన్ హెల్ప్ కావడం, అదే అసలు ఊహించుకొని కూడా ఉండరు కదా, ఎందుకంటే అప్పుడు అలా చేసిన ఆ క్యారెక్టర్ 24 years తర్వాత కూడా ఎప్పుడు ఈశ్వర్ రిలీజ్ అయినా, ఎప్పుడు ప్రభాస్ గారి గురించి ప్రస్తావన వచ్చినా, ఎప్పుడు మీరు కనపడ్డా ఆ సినిమా గురించి అప్పుడు ఎలా ఉండేది, మీరు ఎలా ఉండేవాళ్ళు, మీతో ఎలా ఉండేవాళ్ళు, ఇవే అడుగుతూ అసలు ఇంత పెద్ద స్టార్ అవుతారా ప్రభాస్ అనేవాళ్ళు అని చెప్పేసి అసలు మీరు కనీసం ఊహించి కూడా ఉండరు. ఇఫ్ ఐ నాట్ రాంగ్. అసలు మేము ఈశ్వర్ చేస్తున్నప్పుడు ప్రభాస్ భయ్య కూడా ఏంటంటే అసలు ఆయన ఎప్పుడు కృష్ణరాజు గారి వారసుడిని, నేను ఒక స్టార్ ఇంట్లో పుట్టాను అనేది ఎప్పుడు ఆయనకు లేకుండే. క్యాజువల్గా వచ్చి ఆయన చీర ఆయనే మోసుకొని తిరిగి, అదర్వైజ్ ఆయన అంబ్రెలా పెట్టుకొని నిల్చునేవాడు. టీవీ సీరియల్ అమ్మా అనేవాళ్ళు షూటింగ్ చూసడానికి వచ్చేవాళ్ళు. ఎందుకంటే ఎవరు అట్లా బిహేవ్ చేసేవాళ్ళు కదా, యాక్టర్స్ స్టార్డమ్ ఏం ఉండేది అసలు పట్టించుకునే వాళ్ళం కాదు. తర్వాత ఒక్కరోజు సినిమా అయిపోయిన తర్వాత ఎప్పుడైతే ధిమ్ధిరన సాంగ్ రిలీజ్ అయిందో ఆడియో ఫంక్షన్లో, అందులో షర్ట్ లేకుండా ఇట్లా బాడీ మీద ప్రభాస్ ప్రభాస్ ఇస్ స్టార్ అన్నారు. నాకు ఇప్పటికీ ఎక్కడికైనా హిందీ అటు సైడ్ నార్త్ సైడ్ వెళ్ళినప్పుడు యునో ప్రభాస్ ఎవరు బాహుబలి ఫస్ట్ సినిమా మేము ఇద్దరం కలిసి స్టార్ట్ చేసాము, ఆయన ఫ్రెండ్ క్యారెక్టర్ అని ఒరే ప్రభాస్ కే సాత్ ఫోటో అంతే, అంటే ప్రభాస్ కే సాత్ కియా అని చెప్పి ఫోటో చాలు సార్, ప్రభాస్ గారితో ఈ ఫోటో చూపించి ప్రభాస్ గారితో తిరుగుతాం మేము అవసరం అయితే. సో అది నిజంగా అప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు, బట్ ఇప్పుడు ఆయన చూస్తుంటే చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఒక ఇంటర్నేషనల్ రేంజ్లో ఆయనకున్న ఫ్యాన్ ఫాలోయింగ్ కావచ్చు, గ్లోబల్ స్టార్ ఇప్పుడు. యా డెఫినెట్లీ. మాకు అరే అప్పుడే తెలిస్తే ఇంకా కొన్ని ఎక్కువ ఫోటోలు తీసుకొని అయిపోయి. బాహుబలి టైంలో కూడా షూట్ టైంలో నేను ఏడీగా ఉన్నప్పుడు ఇప్పటికీ అది ఫోటో కోసం వెతుకుతూ ఉంటాం, మా స్టిల్ ఫోటోగ్రాఫర్ లేదంటాడు. ఒక స్టిల్ నా భుజం మీద చేసి పట్టుకొని ఆయన గట్టిగా నవ్వుతున్నప్పుడు నేను ఇక్కడ నిలబడ్డాను, అనుష్క గారు ఎదురుగా ఉన్నారు, రాజమౌళి గారు ఏదో చెప్తుంటే అందరు కలిసి నవ్వుతున్నాం. ఆ స్టిల్ అతను తీసి నాకు చూపించాడు, తర్వాత ఇవ్వమంటే దొరకట్లేదు అతనికి. ఆ ఫోటో ఉంటే భలే ఉండేది, ఎందుకంటే ప్రభాస్ ఉన్నారు అందులో, రాజమౌళి గారు ఉన్నారు, మొత్తం ఇంకా మహామహులందరూ ఉన్నారు ఆ సినిమాకి సంబంధించిన వాళ్ళందరూ. ఏం పర్లేదు, ఇప్పుడు ఈ ఇమాజినేషన్ పట్టుకుని AI లో క్రియేట్ చేద్దాం. బెస్ట్ థింగ్. లుక్ ఎట్ ద స్ట్రగుల్ హౌ వి గాట్ ఇంటూ ఇండస్ట్రీ, యు జస్ట్ వాచ్ ఇట్ దూకుడు అండ్ యు దూకుడు 5. ప్రభాస్ మాలూమ్ इधर का सलार है. हाँ, मैं प्रभास की भी फैन हूँ. I'm a huge fan. Where did you do your schooling and all? That's where acting Akeda started, right? So how was your schooling? Where are your roots from? So I'm from Bangalore. My schooling and college I did in Bangalore. And I remember like after watching this movie, I used to be a very chubby teenager. So I thought
maybe I can't be a heroine. And then later I started thinking other things. Every other day I used to think of becoming either a doctor or a scientist or an engineer. Every day new profession, lawyer. Okay, ticking every Everybody box, used to tell, okay. you argue a lot, become a lawyer. Okay. So every day new profession used to come into my head. Then I thought, if I have to be all this, one chance I could be as an actor. I can play all these characters maybe someday. So that was also a reason I thought, yeah, maybe I should give it my best. I should try. Then I lost weight and You ever thought of becoming devil? Because like, you know, there are some shades in Kamake also, no? Now that first box is ticked already. becoming a villain, I never thought, like a horror film you're saying. No, I never thought about it. See, industry surprised you. Yeah, because I always come across as bubbly to people whenever I meet them. So this movie is very different from what I am in real life. Since you said like you argue a lot, you're good at arguing. So whom do you argue with a lot actually in real life? Your parents, your friends, where? I think everybody. Oh, Everybody I'm close to, they'll tell you that. first arguing comes, then heroine comes. Okay. Everybody I'm close to, they'll tell you how I back answer, which is not a good thing. I do not do it in sets. I don't do that. Oh, you didn't do anything in sets. అప్పుడు చేసేదే ఎందుకు ఇలా వై అరే సరే ఇప్పుడు ఫస్ట్ ఏమో స్టోరీ అంతా చెప్పాము, తర్వాత స్క్రిప్ట్ ఇచ్చాము, సెట్లోకి వచ్చిన తర్వాత సమయరా ఇప్పుడు ఈ షార్ట్లో యు ఆర్ క్రయింగ్ అండి వై Why? ఎందుకు ఎడవాలి? అయ్యి అంటే అప్పుడు ఏంటంటే ఇటు మొత్తం కెమెరా చెప్పాలి ఇవన్నీ ఇంకా. ఉంటాయి కదా, అందులో కోపాన్ని అనగదొక్కుని why Okay, అంటే okay. ఎందుకంటే దే బెట్ యు మా పెట్టారు కదా, యు ఆర్ టైడ్ అప్ నౌ సో యూ కాంట్ మూవ్. సో ఆ లోపల నుంచి బాధ తన్నుకొని వచ్చినప్పుడు ఏడవాలి చెప్తే ఓకే ఓకే. అని ఇంకా మళ్ళీ మహానటి సావిత్రి గారి లాగా ఇటుకన నుంచి రావాలా. ఓ, ఫస్ట్ సినిమాకే చాయిస్ ఇచ్చేటోళ్ళకి చాయిస్ ఇచ్చావు నువ్వు. అమ్మో మామూలు చాయిస్లు కాదు. ఓకే. I did have a lot of questions to Abigaru because it was my first movie. Obviously, I didn't know much, so I had to ask, like, why is this happening, and how much should I cry, how much should I shout. This isn't looking like an argument. This is looking like a crime investigation actually. So I think you should pursue your career, your side career in that also. ఇన్వెస్టిగేషన్ And he used to tell me how to act like properly. He used to show me the expression. You need to tell them, don't tell me anything. I'm already from Anupam Care School. Okay. Why did you argue then? No, I never said that. ఎప్పుడు అట్లా నాకు వచ్చు అని చెప్పలేదు, కానీ నాకేంటంటే ఒక 2 సార్లు మామూలుగా సిచ్యువేషన్ చెప్పిన తర్వాత ఈ కన్నా ఈ చెయ్యి ఆ చెయ్యి అనేసరికి ఓకే వెయిట్ ఇలా కూర్చొని మనం చేసి చూపిస్తే అయిపోతుంది కదా, అలాంటి సిచ్యువేషన్ అలా కాల్ చేసుకుని వచ్చేవాళ్ళు. Nice. No, because when I was taught, they told me either do acting from your own emotional bank, like what you have experienced, do that, or from your observation, or from your imagination. These 3 ways you can act, I was told. But now, when we are working for so long in sets, I don't have experience in such a scene in my life. Observation, I've not seen anybody going through such a thing. No horror films? You're not a fan of horror films or like any Yeah, this kind horror of... films, I don't watch much. I'm a very rom-com person. I watch a lot It's of visible those. actually. But for, Go. for research, I did watch a few thriller films and stuff. But then imagination also, when you're working for so long, your brain stops working sometimes. So I had to ask for Abhikaru's help only. Like, please help me. You know how lucky you are to be introduced as a debut heroine with a female centric and story which has got so much immense potential to perform. Because like in the recent times I've seen such only one film, fortunately it didn't do good. It's Enimidi Vasantalu. You know, someone outsider, someone with no background, like who's just got acting potential, coming to industry and doing a film that is also a female centric, where one has got so much of immense potential to act. You know, like you're really lucky actually. Yeah, it is a blessing. I truly feel blessed that I got this opportunity. And Abhigaru saw that I was capable enough to do it as a blessing in itself. So, yeah. నిజంగా మీకు తెలిసిందే కదా అసలు ఒక ఫీమేల్ సెంట్రిక్ ఫిల్మ్ ఈ రోజు పడడానికి, అది కూడా మెయిన్ క్యారెక్టర్గా. నాకు ఇక్కడ చిన్న పాయింట్ చెప్పాలి. నేను
చిరంజీవి చేసిన తర్వాత కామాఖ్య స్టార్ట్ అయింది. సో నాకు చాలామంది సజెస్ట్ చేయించింది ఏంటంటే చిరంజీవి రాజ్తరుణ్తో చేశారు కాబట్టి నెక్స్ట్ ఇంకొంచెం డెవలప్ చేసుకొని ఒక మిడ్ రేంజ్ హీరో ఇంకొక హీరోతోని ఒక ఫుల్ ఆన్ ఎంటర్టైనర్ కానీ ఫేస్ వాల్యూ మాస్ మసాలా టైప్స్ మూవీ చేసేసుకో, ఎందుకంటే నీ జాన్రానే ఎంటర్టైన్మెంట్ కదా. చిరంజీవి లాగా ఇంకొంచెం చేసుకోవచ్చు కమర్షియల్ ఎలిమెంట్స్ పెట్టుకొని అని అన్నారు. కానీ ఈ సినిమా చేయడానికి నాకు రీజన్ లైక్ యూనో ఇందులో ఈ స్టోరీ నేను ఎప్పుడైతే రాసుకున్నానో ఇది చెయ్యాలని ఒక స్ట్రాంగ్ బిలీఫ్తో నేను కొంతమంది ప్రొడ్యూసర్స్తో మాట్లాడినప్పుడు వాళ్ళు కొన్ని వాళ్ళ దగ్గర నాకు కొన్ని ఎక్స్పీరియన్సెస్ ఏదైతే ఉందో దట్ మేడ్ మీ డూ దిస్ ఫిల్మ్. ఎలాగైనా సరే చెయ్యాలి, చేసి చూపెట్టాలి ఇది అనేది నాకు అది స్ట్రాంగ్గా పట్టుకుంది. అండ్ ఐ బిలీవ్ లైక్ యూనో స్టోరీ అది కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్న ఎంటర్టైనరా లేకపోతే థ్రిల్లరా ఏదైనా, ఇఫ్ యూ వాంట్ టు షో సంథింగ్ ఎక్సైటింగ్ టు ద ఆడియన్స్కి నచ్చుతుంది అనేది ఐ బిలీవ్. అండ్ ఒక ఫిల్మ్ మేకర్ అనేవాడు ఒకటే పెట్టుకొని కూర్చుంటా అంటే కాదు, హీ హ్యాస్ టు ఎక్స్ప్లోర్ ఆల్ ద జానరాస్. సో అందుకనే నేను చెయ్యాలి, ఫీమేల్ సెంట్రిక్ అయినా సరే చేసి చూపెడదాం, బాగా చేద్దాం అని చెప్పేసి. అంటే స్టోరీ వైజ్ మాత్రం ఫీమేల్ సెంట్రిక్, బట్ జానర్ వైజ్ అయితే మీ ఫస్ట్ ఫిల్మ్కి సెకండ్ ఈ ఫిల్మ్కి సిమిలారిటీస్ ఉన్నాయి కదా. చిరంజీవి కూడా కొంచెం ఆ సోషల్ ఫ్యాంటసీ, ఆ డివోషనల్ టచ్ ఉన్న ఎంటర్టైన్మెంట్ వెళ్ళిపోతుంది, అది కొంచెం కామెడీ ఉంది ట్రైలర్ వైజ్. ఇది సూపర్స్టిషన్స్ మీద ఉంటుంది. అండ్ ఇట్స్ టోటల్లీ మీకు టెక్నికల్ గా చూసుకుంటే వీ హ్యావ్ యూజ్డ్ ఆల్ ద పాసిబుల్ లెన్సెస్ వాట్ వీ హ్యావ్ ఇన్ ద కెమెరాస్, విత్ ద కెమెరాస్, ప్రోబ్ లెన్స్ కావచ్చు, ఐ మీన్ ఇలాంటి సబ్జెక్ట్ కావాల్సినవి. వీ హ్యావ్ యూజ్డ్ అనమార్ఫిక్ లెన్స్ ఫర్ దిస్, ప్రోబ్ లెన్స్ వాడుకున్నాము, డాప్టర్స్ వాడుకున్నాము. అంటే టెక్నికల్గా దీన్ని ఎంత బాగా చూపెట్టగలుగుతాం అనే దాంట్లో ఐ లర్న్ సో మచ్. నేను నేర్చుకోవడంతో పాటు సినిమాలో ఇవన్నీ ఉంటే ఇంకా ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది అని చెప్పేసి ప్రాపర్గా మంచి ప్రొడక్షన్ వాల్యూస్తో తీసుకొచ్చాము ఈ సినిమా. సో అది కనెక్ట్. సో మీ గురించి కూడా క్వశ్చన్స్ అడగాను కాబట్టి అఫ్ కోర్స్ కామాఖ్య గురించి కూడా అడగాలని కదా, నిజంగానే అడగాలి. మీ సినిమాని ప్రమోట్ చేయడంలో నాకు చాలా హ్యాపీనెస్ ఉంది. ఎందుకంటే చెప్పాను కదా, లుక్ యూ ఎవాల్వ్డ్ యాజ్ ఫిల్మ్ మేకర్ ఒక్కొక్క ఫిల్మ్తో. సో ఆ పోస్టర్ మీద ఒకటి లైన్ పెట్టారు, లైక్ యూనో ఫ్రమ్ ది ఎక్స్పీరియన్సెస్ దట్ రియలీ షుక్ అని చెప్పేసి. ఏంటన్నా చెప్పొచ్చా? చెప్పేనా సినిమా వరకు ఆగాల్సి? మా ట్రైలర్లో అది వచ్చేస్తుంది. ఎప్పుడు ట్రైలర్ రిలీజ్ ఎప్పుడు ఉంది? మేబీ సూన్, అంటే ఇంకా డేట్ ఫైనల్ చేయలేదు, బట్ రిలీజ్కి 1 వీక్ బిఫోర్ చేయాలి అనేది ఇప్పుడు ఒక ఏమంటారు దాన్ని, ఒక ప్రథాగా వస్తుంది. కాబట్టి వీ హ్యావ్ టు అనౌన్స్ ద డేట్ ఫస్ట్ అండ్ 1 వీక్ బిఫోర్ ద రిలీజ్ విల్ రిలీజ్ ద ట్రైలర్. సో మనకు ద రియల్ ఇన్సిడెంట్స్ విచ్ షుక్ ద కంట్రీ అనేది ఏంటంటే, యూ మైట్ బి నోయింగ్ బురారీ డెత్స్ కావచ్చు, లేకపోతే చూసా మదనపల్లి, సో మదనపల్లి హత్యలు అవి కావచ్చు, రీసెంట్లీ కూకట్పల్లి. సో ఇలాంటి సిచ్యువేషన్స్ లో జరిగినవి ఏవైతే ఉన్నాయో అవన్నిటిలో కొన్ని పాయింట్స్ తీసుకొని, అది మనం ఏంటంటే జరిగిపోయిన తర్వాత తెలుస్తుంది న్యూస్, ఓకే ఫలానా ఇంట్లో ఇది జరిగిందంట. జరిగిపోయిన తర్వాత కూడా మనం ఏం తెలుసుకోవాలని, మనకేం చెప్పాలనుకుంటున్నారో అదే మాత్రమే కన్వే అవుతుంది, రైట్? యాక్చువల్గా జరిగింది తెలియదు. సో మనకు అరే మన పక్క ఇంట్లో ఉండే వాళ్ళు ఇలా అయిందా అనేది తెలుస్తుంది కదా. అయిపోయిన తర్వాత తెలిసిందని కాకుండా మనం ఏంటంటే ఎలా స్టార్ట్ అయింది, ఏం జరిగింది, ఫైనల్గా దాని రిజల్ట్ ఏంటి అనేది ఈ సినిమాలో చూపించాం. సో యూ విల్ ఎక్స్పీరియన్స్ వాట్ రియల్లీ హ్యాపెండ్ ఇన్ దోస్ కేసెస్ అనేలాగా ఉంటుంది. మీకు పర్సనల్గా అలాంటి స్టోరీస్ పైన మీరు రీసెర్చ్ చేశారా, లేకపోతే మీకు అంటే? నాకు వేరే అంటే, నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్రిల్లర్స్ నాకు ఇష్టం. నేను ఇంట్లో సినిమా చూడాలంటే ఇఫ్ యూ ఆస్క్ మీ టు చూస్ బిట్వీన్ ఎంటర్టైనర్ అండ్ థ్రిల్లర్, ఐ చూస్ థ్రిల్లర్. నాకు ఎంటర్టైనర్ అనేది ఇంకా థ్రిల్లర్స్ ఏమి లేవు అంటే అప్పుడు ఎంటర్టైనర్కి వెళ్తాను. చేస్తున్న జబర్దస్త్ అంతా ఎంటర్టైన్మెంట్సే కాబట్టి అక్కడ కొంచెం డిఫరెంట్గా ఉండాలని. సో రీసెర్చ్ అంటే ఎస్, మాకు ఒక చిన్న ఇన్సిడెంట్ వేరే ఒక దాంట్లో ఒకరి ఇంటికి వెళ్ళినప్పుడు ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగింది. దాన్ని కొంచెం మనం సినిమాటిక్ లిబర్టీతో మార్చుకొని ఇవన్నీ కనెక్ట్ చేసి, ఎప్పుడైతే కనెక్ట్ చేస్తున్నామో అప్పుడు అక్కడ జరిగిన ఇన్సిడెంట్స్ అన్నిటి మీద ఒక డీటెయిలింగ్ తీసుకొని దాన్ని సినిమాకి ఆపాదించి ఇన్స్పైర్డ్, అందుకనే పెట్టుకున్నాం ఇన్స్పైర్డ్ ఫ్రమ్ ద రియల్ ఈవెంట్స్ అని చెప్పేసి. బట్ వన్స్ యూ సీ దిస్ యూ విల్ అండర్స్టాండ్, ఓకే నిజంగా ఇలాంటిది జరుగుతుంది కరెక్ట్గానే. సో ఇలా జరిగింది ఆ ప్రాసెస్ అనేది మీకు తెలుస్తుంది.
నైస్. ఓకే, కమింగ్ బ్యాక్, ఐ స్టిల్ రిమెంబర్ యువర్ డైలాగ్ అన్న. అరే మొన్ననే గుడి మమ్మీ మస్తు పైసలు ఉన్నాడు, ఇట్లా చెట్టు లేపి ఇట్లా కొడుతుండే, లైక్ యూనో ఆ ధైర్యం ఉంటుంది. రే పైసలు ఈడున్నాయి, ద సేఫెస్ట్, ఇది బ్యాంక్ రా, ఇది ఈ సేఫ్ నుంచి ఎవరు తీయడు, మీరేం కాలో కొనుక్కోరన్నట్టు ఒక బాగుంటుంది. సో నా 8th 9th టైంలో కొంచెం ఆ టైంలో స్కూల్లో ప్యాంట్లో కూడా దొంగ జోబు అనిపించి కూడా పాకెట్ ఉండేది. సో నేను కూడా కొద్ది గొప్ప నేను ఓ ఫినాన్షియల్ లెవెల్లో ఉండేవాడిని కాబట్టి సో ఐ రిమెంబర్ దట్ డైలాగ్. సో అట్లా నాకు మీరు తెలుసు. నేను చెప్పాను కదా నాకు ఐ ఫర్ డీటెయిలింగ్ ఉంది, కానీ ఇంకా నేను చాలా సినిమాలు మిమ్మల్ని చూశాను, అలా గుర్తుపెట్టుకున్నాను అని చెప్పేసి. ప్రభాస్ గారి వల్ల అంటే ఒక స్టార్ ఇమేజ్ వల్ల ఈశ్వర్ ప్రస్తావన వచ్చిన ప్రతిసారి మిమ్మల్ని ఆ క్వశ్చన్ అడుగుతుంటారు, అది రిలీజ్ అయినప్పుడు లేకపోతే ఆ సినిమా రిలీజ్ అయినప్పుడు. బట్ యాక్చువల్లీ మీకు అనిపిస్తుంటుంది, అరే నేను ఇన్ని సినిమాలు చేశాను, లైక్ ఇది అన్నోటిస్డ్గా వెళ్ళిపోయింది అని అనిపిస్తున్న సినిమా మీకు ఏదైనా ఉందా? నేను యాక్ట్ చేసింది పర్ఫార్మెన్స్ పరంగా అది సీన్ కూడా బాగా వచ్చి బయట రిలీజ్ అయ్యి కూడా అన్నోటిస్డ్ గా, అరే ఇది చూడలేదురా జనాలు, చూసుంటారే దీన్ని కూడా మెచ్చుకుంటారు. ఇప్పుడు నేను చూసినట్టు పాయింట్ బ్లాంక్ ఏదైతే అన్నానో అది హిందీలో నాకు మంచి రివ్యూస్ కావచ్చు, దాని గురించి రీచ్ కావచ్చు. అన్ఫార్చునేట్ థింగ్ ఏంటంటే అది అమెజాన్ ఇండియాలో Amazon.comలో యూఎస్లో రిలీజ్ అయింది. వాళ్ళు ఏం చెప్పారు నాకు మధ్యలో మీడియేటర్స్, ఇది తెలుగులో ఇక్కడ కూడా వచ్చేలాగా ప్లాన్ చేస్తాం 1-2 వీక్స్ తర్వాత అన్నారు. కానీ ఇక్కడ అవ్వలేదు. నాకు ఎప్పటికైనా అందులో నేను డ్యూయల్ రోల్ ఉంటుంది సినిమాలో. చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది ఎవరైతే చూసారో, చూసిన వాళ్ళ దగ్గర నుంచి. అది తెలుగు ఆడియన్స్కి ఇది రీచ్ అయ్యింటే బాగుండేది అనేది ఇప్పటికీ ఉంటుంది. ఒక మెయిన్ స్ట్రీమ్ హీరోగా ఇంకొంచెం ఎక్కువ కనెక్ట్ అయ్యేదేమో. అంటే మేబీ మెయిన్ స్ట్రీమ్ హీరో కాకపోయినా అట్లీస్ట్ లైక్ యూనో ఒక సర్టన్ బడ్జెటెడ్ సినిమాస్ కి లైక్ అబీ ఇస్ అన్ ఆప్షన్ అని చెప్పేసి చూస్ చేసుకునే వాళ్ళు. సో ఆ సినిమా హోప్ఫుల్లీ ఇప్పుడు ఈ ఇంటర్వ్యూ తర్వాత వెంటనే యూట్యూబ్ కి అని చెప్పేసి అందరూ కమెంట్, ఓకే సెకండ్ సీక్వెల్ ఎప్పుడు హిందీలో చూస్తాం. సరే మీరు చెప్పారు రాజమౌళి గారి దగ్గర మీరు బాహుబలికి కూడా 1కా 2కా మీరు ఏడిగా 2కి చేశారు, లైక్ చాలా నేర్చుకుని ఉండొచ్చు. ఒక చిన్న సినిమాకి పనిచేయడం వేరు, బాహుబలి లాంటి లైక్ స్కేల్ ఉన్న దానికి పనిచేయడం వేరు. చాలా విషయాలు తెలుస్తాయి, చాలా కొత్త విషయాలు తెలుస్తాయి, నేర్చుకోవడం చాలా ఉంటుంది. అసలు ఆ ఫేజ్ ఎలా ఉండింది అసలు, మిమ్మల్ని ఎలా తీసుకున్నారు? ఎందుకంటే ఆయన దగ్గర జాయిన్ అవ్వాలని చాలా మంది ఉంటారు, మీరు అప్పటికే ఈగ నుంచి తెలుసు. బట్ స్టిల్ ఒక ఏడీగా తీసుకోవాలంటే కొంచెం ఇతను పని వచ్చా లేదని అనేది ఉంటుంది కదా. అంటే నేను ఇంతకుముందు చెప్పినట్టుగా వీడికి కొంచెం క్రియేటివ్ ఐడియాస్ బాగుంటాయి అనేది ఒకసారి ఇంప్రెషన్ పడిపోతే అది క్యారీ అవుతుంది కదా. అంటే అదొక్కటనే కాదు, వేరే వేరే సందర్భాల్లో నాకు కొన్ని టాస్క్స్ వాళ్ళు ఇచ్చినప్పుడు నాకు అర్థమైపోయింది, ఓకే దే ట్రస్ట్ ఇన్ మీ, నా ఐడియాస్ ని వాళ్ళు ఒక కీరవాణి గారు కూడా చెప్పారు మీరు ఏదైనా చేసేస్తాడు. సో నాకు అదొక కాన్ఫిడెన్స్ ఉండి నేను అడిగేశాను. నార్మల్గా నాకు అడగడం మొహమాటం, అందుకే ఈశ్వర్ తర్వాత అంత గ్యాప్ రావడానికి కారణం ఏంటంటే, ఎన్ని ఇయర్స్ గ్యాప్ వచ్చింది ఈశ్వర్ తర్వాత నేను ఒక గౌతమ్ ఎస్ఎస్సి చేసిన తర్వాత ఐ టుక్ గ్యాప్. ఎందుకంటే నేను వెళ్ళి ఆఫీస్లో సార్ నాకు ఒక ఆపర్చునిటీ ఇవ్వండి అని అడగడం నాకు మొహమాటం. ఆ టైంలో మీరు ఆస్ట్రేలియా వెళ్ళిపోయింది? ఆస్ట్రేలియా కాదు, ఐ జాయిన్డ్ జాబ్ కాల్కటా వెళ్ళి జాబ్ చేసుకొని అక్కడ నుంచి జాబ్లో ఉంటూ యూఎస్ వెళ్ళి కొన్ని రోజులు చేసి వచ్చాను. సో నాకు అడగడం మొహమాటం అది. అంటే వాళ్ళు చూస్తే పిలుస్తారు కదా, అవసరం అనుకుంటే వాళ్ళే పిలుస్తారు కదా, మనం వెళ్ళి ఇబ్బంది పెట్టినట్టు అవుద్దేమో అని. కానీ ఒకసారి అనిపించింది ఏంటంటే అడిగి చూడడంలో తప్పులేదు కదా అనిపించి ఆ పాయింట్ వరకు మాత్రమే బాహుబలి టైంలో వల్లి మేడంని అడిగాను, నాకు ఐ వాంట్ టు లెర్న్ మ్యామ్ ఎలా చేస్తున్నారు ఇదంతా అని, ఏం డిస్టర్బ్ చేయను మిమ్మల్ని, నేను ఒక పక్కన నుండి నన్ను జస్ట్ అలో మీ టు ద సెట్, అబ్జర్వర్గా వచ్చి అలా ఏం జరుగుతుందో చూసుకొని వెళ్ళిపోతాను, నేను ఏం పెద్దగా డిస్టర్బ్ చేయనంటే దెన్ షీ సెడ్ ఓకే కమ్ అండ్ లెర్న్, అసిస్టెంట్గా జాయిన్ అయిపో అని చెప్పేసి ఉండింది. బట్ నేను తీసుకోలేదు, ఎందుకంటే నేను ఉల్టా పే చేయాలి, నాలెడ్జ్ వస్తుంది, ఉల్టా యూనివర్సిటీకి వెళ్ళి చదువుకున్నప్పుడు మనం ఉల్టా పే చేయాలి కదా. సో ఐ సైడ్ మ్యామ్ వద్దు, నాకు ఇబ్బందిగా ఉంటుంది, మీరు పే ఇచ్చినారంటే నేను నేర్చుకోవాలని వచ్చినాను అని చెప్పి నేను ఫుల్గా అక్కడ ఏంటంటే నాకు వెళ్ళి చూసేసరికి మొత్తం బ్లూ మ్యాట్స్ ఉంది, మహిష్మతి సామ్రాజ్యం అని పోతే మొత్తం బ్లూ మ్యాట్స్ ఉన్నాయి, ఏంటి ఇక్కడ ఏంటి అనుకుంటే దెన్ ఏదో తర్వాత VFX లో ఎట్లా యాడ్ చేస్తారు రీప్రొడక్షన్. సో అక్కడ నుంచి పోస్ట్ ప్రొడక్షన్ వరకు రిలీజ్ వరకు ఉన్నారు. ఫస్ట్ డే 1 లో మాకు కూర్చోబెట్టి డైరెక్టర్ గారు చెప్పింది ఏంటంటే కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడంటే అని స్టార్ట్ చేశారు. సో అది చాలా ఎక్సైటింగ్ అనిపించింది. ఏమో ఫస్ట్ డే రాగానే అసలు విషయం తెలుసుకున్నాం, వై కట్టప్ప కిల్డ్ బాహుబలి అనేది. ఓకే, సో అదొక ఎక్సైట్మెంట్ అండ్ వర్క్ డెడికేషన్. మనం ఏంటంటే చిన్న సినిమా అంటే ఏదో కొట్టేసుకుంటే వెళ్ళిపోయే గొరిల్లా షాట్స్ ఇవన్నీ ఉంటాయి, అక్కడ అట్లా కాదు, ప్రాపర్గా ప్లానింగ్, దానికి ఒక పెద్ద కెమెరా పెట్టుకొని లైటింగ్, దానికోసం సన్లైట్ చూసుకుంటూ అవన్నీ ప్రాపర్గా చేసుకుంటూ CG వర్క్స్ దానికి, అదొక డిఫరెంట్ వరల్డ్. అంటే లైక్ హాలీవుడ్ మూవీస్ ఎట్లయితే ఒక సెట్ లోపల
మొత్తం వేసుకొని ఈ పెట్టేసుకొని మోషన్ క్యాప్చర్ ఎలా చేస్తారో ఇట్స్ ఆల్మోస్ట్ కైండ్ ఆఫ్ దట్ ఫీలింగ్. అంత పెద్ద సినిమా చేసిన తర్వాత ఇంకా వేరే దాంట్లో అన్ని చిన్న చిన్నలే మనం ఇవన్నీ నేర్చుకోవచ్చు, కావాలంటే సెల్ఫ్గా అయినా ఆ నేర్చుకోవచ్చు. తర్వాత ఒక రకమైన ఇది వచ్చేస్తుంది మనకి మెంటల్లీ, అది చూసిన వాళ్ళం ఇంకెంత హ్యాండిల్ చేయొచ్చు. మాకు ఎట్లా అంటే అది ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ టెస్ట్ ఆల్సో. మేము అంత పెద్ద సినిమాకి వర్క్ చేస్తున్నప్పుడు చెట్లు ఏమి ఉండేవి కాదు, సాలిడ్ ఎండ పైన ఓకే రామోజీ ఫిలిం సిటీలో. ఆ ఎండలో నిలబడి షూట్ చేయాలి. సెట్ మిగతా వాళ్ళకి ఆర్టిస్టులకి బ్రేక్ అన్నప్పుడు వాళ్ళు షాట్ అన్నప్పుడు వాళ్ళు వెళ్ళి కూర్చొని మళ్ళీ రావడం, కానీ మాకు అసిస్టెంట్ డైరెక్టర్స్గా ఉన్నప్పుడు అవి ఏమి ఉండవు. నెక్స్ట్ షాట్కి రెడీ చేసుకోవడము, మళ్ళీ ఆ కోఆర్డినేట్ చేసుకోవడం, ఏది మిస్ అయినా మళ్ళీ ఇవన్నీ తిట్టుబడేస్తారు. సో ఇవన్నీ లైక్ ఇట్స్ ఐ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఆల్ టుగెదర్. అక్కడ చేసాం కాబట్టే ఇక్కడ అదే స్టైల్లో పని చేయాలి, స్పీడ్గా చేయాలి వర్క్, మనం ఒక బడ్జెట్ కంట్రోల్లో చేయాలి అనే దాంట్లో అనుకున్న అవుట్పుట్ రాసింది తీయగలగాలి. కరెక్ట్ కరెక్ట్. ప్రపంచం అంతా వెయిట్ చేస్తున్నారే వై కట్టపాకెళ్ళి బాహుబలి అనేది, అంటే మొత్తం రెడీ అయిపోయిన తర్వాత చూసే అవకాశం మాకుంటుంది. మీకు సెట్లోనే తెలుసు ఎలా, ఎందుకు, ఎప్పుడు, ఎలా అనేది. యువర్ లక్కీ బ్రో. యా అంటే కానీ లక్కీ అనలే, యువర్ హార్డ్ వర్కింగ్ బ్రో. నో దట్ వాజ్ లక్కీ ఓన్లీ. హార్డ్ వర్కింగ్ ఎట్లాగో చేస్తున్నాము, కానీ ఆయన నోట్ నుంచి మాకు అసలు విషయం తెలియడం లక్కీ. బట్ టఫ్ థింగ్ ఏంటంటే ఈ విషయం తెలుసుకున్నాక ఎవరికి చెప్పలేకపోవడం కదా. ఆ ఎగ్జామ్ చెప్పుకోవాలి, అది కనుక బయటకు వచ్చిందంటే ఫస్ట్ ప్లాట్ మీ మీదే ఉంటుంది. అరే ఎవరో ఒకరు లీక్ చేశారు కాబట్టి అయ్యింది కదా అని చెప్పి. అంటే దో ఇట్ వాజ్ ఎ టీమ్, అందరు టీమ్ మెంబర్స్ ఉన్నా కూడా మనం ఒక ఎథిక్స్ ఫాలో అవ్వాలి, మన వర్క్ ఎథిక్స్ ఉండాలి. ఇప్పుడు కనీసం ఇంట్లో కూడా చెప్పుకోలేము, ఎవరికన్నా చెప్పాలి. ఇదేంటంటే గొప్ప విషయం మనం తెలుసుకున్నాము. వరల్డ్ ఎవ్రీ వన్ ఈజ్ నో ఈ క్యూరియస్ టు నో హూ కిల్డ్ బాహుబలి. మనకు ముందే తెలుసు, అది ఉంటది కానీ నాకు తెలిసినా చెప్పలేను, నాకు తెలుసు కానీ చెప్పాను అనుకుంటే వెళ్ళిపోయేటండి. సో అట్లా చేపల మార్కెట్లో పిల్లిలా ఉంటుంది పరిస్థితి, ఏది తెలియలే మార్కెట్. సో మీరు అన్నారు నేను అడగలేను, నాకు మొహమాటం అని చెప్పేసి. సో అలా చాలా వరకు నాకు తెలిసి మీరు అడుగుంటే మీకు అవకాశం వచ్చేదేమో, లేకపోతే వేరే దగ్గర అది ఇంకా వేరే సైడ్ డైరెక్షన్ అయ్యేదేమో. సో మన మొహమాటం వల్ల, మనం తీసుకునే ఛాన్సెస్ వల్ల చాలా వరకు మనం అవకాశాలు మిస్ అయిపోతుంటాం. సో ఓడలు బల్లు ఓడలు అయినప్పుడు మీ ఫిలాసఫీ ఏముంటుంది? ఇట్ ఈస్ డెస్టైన్ టు హ్యాపెన్ అని అనుకుంటాను నేను. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నాకు చిరంజీవి గారి దగ్గర కూడా ఇదే జరిగింది. నేను తర్వాత చాలా మొహమాటంతో సార్ ఒక మాట అడుగుతాను సార్ అని ఇంత బాగా ఇబ్బంది పడుతూ మీ సినిమాలో ఒక క్యారెక్టర్స్ ఎవరు? చిరంజీవి గారితో నేను అన్నా. ఓకే అంటే మీరు చిరంజీవి గురించి చెప్తున్నారు? చిరంజీవి గారితో, మెగాస్టార్ చిరంజీవి గారితో సైరా జరుగుతున్నప్పుడు అప్పటికి నేను ఐ వర్క్డ్ విత్ హిమ్ ఫర్ మీలో ఎవరు కోటీశ్వరుడు. ఆ చనువుతో దానికి ఏంటి క్రియేటివ్ డైరెక్టర్ గా చేశాను. అవునా? మీ రీసెర్చ్ లో దొరకనట్టుంది. అయితే నా క్రియేటివిటీ ఇక్కడ మిస్ అయింది. అడిగా సార్ ఇట్లా ఒక క్యారెక్టర్ సార్, చిన్న క్యారెక్టర్ అంటే తప్పేముంది అవి అడగడంలో, ఎందుకంత మొహమాట పడుతుంది అడిగితే గానీ. ఆయన చెప్పిన దానికి నాకు ఎంత మోటివేషన్ అనిపించింది అంటే, నువ్వు అడగకపోతే మాకెలా తెలుస్తుంది యు ఆర్ ఇంట్రెస్టెడ్ టు యాక్ట్ అనేది. ఇన్ఫాక్ట్ మాకు ఇవ్వాలని ఉన్నా నీ మనసు మాకు తెలియదు కాబట్టి నువ్వు నీకు అవసరమా లేదా తెలియకుండా నీకు ఇంకోరు అడిగితే వాళ్ళకి ఇచ్చేస్తామా కదా, అలా ఇచ్చామనుకో నువ్వు ఇంకా పెట్టి చూపిస్తావు. సో బాహుబలిలో కంటే కొంచెం మంచి క్యారెక్టర్ ఇస్తా అని కూడా అన్నారు ఆయన చూశారు కాబట్టి. బాహుబలి రిలీజ్ టైంలో వీ వర్ టుగెదర్ ఫర్ ద షో. సో అంత మాట అన్నారు, నాకు చాలా హ్యాపీ అనిపించింది. అంత పెద్ద మనిషి ఆ మాట అన్నారు. కాకపోతే ఏంటంటే నా ఫీలింగ్ ఏంటంటే ఇట్స్ నాట్ బికాజ్ నాకు తోపును వాళ్ళే చూసి నన్ను పిలవాలి ఈ గర్వం గురించి కాదు. మనం అడిగితే వాళ్ళని ఇబ్బంది పెట్టినట్టు అయితే, అవును, అదే అవతల నొప్పించాలని అనుకో మనం. వాళ్ళకి క్యారెక్టర్స్ లేకపోయినా కూడా వీడు అడిగాడే పాపం వీనికి ఏదో ఒకటి పెట్టాలి అని చెప్పేసి క్రియేట్ చేసి అది ఇబ్బంది పెడుతున్నాం అనేది ఉంటుంది. మొహమాటం ఎక్కువ పడి మనం హ్యాపీ. సో ఆ ఫీలింగ్ తోని నేను ఎప్పుడు వెళ్ళి అడగడం, లేదంటే వాళ్ళకి క్యారెక్టర్కి ఇతను బాగుంటాడు అనుకుంటే పిలుస్తారనేది ఆ ఉద్దేశంతోనే, కానీ నేను ఎందుకు వెళ్ళి అడగాలి అనేది కాదు. ఐ క్యాన్ కలిసి ఇప్పుడు ఒక డైరెక్టర్గా వెళ్ళి స్టోరీ చెప్తేనే కదా నాకు ప్రొడ్యూసర్స్ డబ్బులు పెట్టి సినిమా తీసేది. కానీ అక్కడ వాళ్ళని ఇబ్బంది పెట్టొద్దు క్యారెక్టర్ లేనప్పుడు అనేది. ఒకవేళ ఇలాంటి క్యారెక్టర్ అనుకుంటున్నాము నువ్వు ఓకేనా అంటే ఆడిషన్స్ చేయడానికైనా నేను రెడీ, కానీ ఇబ్బంది పెట్టి అడగడము వాళ్ళకి లేకపోయినా కూడా అనేది నేను అందుకనే కొంచెం అవాయిడ్ చేస్తా. బళ్ళు ఓడలు బళ్ళు అనే విషయానికి వస్తే మనకు రాసి పెట్టిందంటే అవుద్ది, లేదు అనుకుంటే కాదు, ఇంకా అందుకే నేను వదిలేస్తాను. Look at the range of celebrities you worked with. You're fortunate that you got your debut tips from a director like that. Very blessed, very fortunate. Did he give you any tips on set? A lot. He helped me a lot actually, like with respect to. In fact, he co-acted with you, I guess, if I'm not wrong. Showing you every detail how to. He did that, and
Yeah, I don't think it would have been possible without him to play such an intense role as my first film without any experience playing such an intense role. It's only possible because of Abhi Garu. చిరంజీవి గారి గురించి మాట్లాడుతున్నారు కాబట్టి మీ చిరంజీవి ఫస్ట్ మీ డెబ్యూ డైరెక్టర్ డెబ్యూ గురించి ఒకసారి మాట్లాడదు. అది మీ డైరెక్టర్ డెబ్యూ కదా మాట. సో ఒక కాంట్రవర్షియల్ హీరోతో అప్పుడు సినిమా చేస్తున్నప్పుడు ఒక చేశారు లైక్ యూనో అది మీ కాలో ఎవరి కాలో నాకు తెలియదు, లేకపోతే ప్రొడక్షన్ హౌస్ కాల్ అయ్యి ఉండొచ్చు, లేకపోతే వాళ్ళ దగ్గర ఉన్న ఆర్టిస్టులు వాళ్ళే, లేకపోతే మీ మీటర్కి ఒక డెబ్యూ డైరెక్టర్కి ఈయన ఇవ్వగలం ఈయనతోనే అడ్జస్ట్ చేసుకుని అన్నారో లేకపోతే నాకు తెలియదు. బ్యాక్ స్టోరీ ఏమి ఉండింది రాజ్ తరుణ్ గారిని మీ డెబ్యూకి తీసుకునే ప్రాసెస్లో? ఇంకోటి నేను మీ గురించి అంటే ఇన్సైడ్ ఇంటర్నల్ కాంట్రవర్సీలు ఏమైనా ఉండొచ్చు, నా వరకు రాలేదు, నాకు తెలియదు. మీకు తెలియకుండానే మీకు సంబంధం లేని రూమర్లో మీరు ఏదైనా ఇరుక్కున్నారా? ఫస్ట్ చిరంజీవి గురించి మాట్లాడదాం. సో ఫస్ట్ చిరంజీవి గురించి మాట్లాడితే అంటే ఆయన కాంట్రవర్షియల్ హీరో అన్నందుకు క్షమించండి. అంటే అప్పుడు ఆ జరుగుతున్న ప్రాసెస్లో ఆయన చుట్టూ జరిగిన స్పెక్యులేషన్స్ అంతే కానీ బట్ ఈస్ అ గుడ్ యాక్టర్. ఐ లవ్. సో మేము ఫస్ట్ చిరంజీవి గురించి అనుకున్నప్పుడు కాన్సెప్ట్ ఎప్పుడైతే రాసుకున్నామో దాంట్లో ఒక ఎనర్జెటిక్ యాక్టర్ కావాలి. అతను అలా కళ్ళు చిన్నగా చేసి చూసినప్పుడు అవతల వాడి మీటర్ కనిపించడం ఇదంతా చూస్తే ఫన్నీగా అనిపించాలి, ఎందుకంటే ఇట్స్ డీలింగ్ విత్ డెత్. ఇన్ఫ్యాక్ట్ అంటే కాన్సెప్ట్ ఏదైతే ఉందో చిరంజీవి కాన్సెప్ట్ కొంచెం కొరియన్ అడాప్షన్ లాగా ఉంటుంది ఒక దానిలాగా. సో అలాంటికి ఆ పెప్పినెస్ ఉన్న యాక్టరే కావాలి. అదే అంటే యాక్చువల్గా చెప్పాలంటే ఇప్పుడు కొరియన్ వాళ్ళు చాలా అడ్వాన్స్గా ఉన్నారు. చాలా కొరియన్ సినిమాలు ఇప్పుడు ఏది తీసుకున్నా కొరియన్ సినిమాకు కనెక్ట్ అవుతుంది ఎక్కడో ఒక దగ్గర. అవును. అరే ఇది కొరియన్లో అది చూసామని చెప్పి అంటే ఏ క్రియేటివ్ టైం ట్రావెల్ తీసుకున్నా ఏది తీసుకున్నా కొరియా వాళ్ళు చాలా ముందే చేసి పెట్టున్నారు. కాకపోతే నేను ఎక్కడ కొరియన్ రెఫరెన్సెస్ తీసుకోలేదు. ఏంటంటే ఒక అంబులెన్స్ వెళ్తున్నప్పుడు అరే పాపం ఆ మనిషి అంబులెన్స్ లో ఉన్న మనిషి బతుకుతాడో చేస్తాడో తెలియదు, ఫోన్ లో ఛార్జింగ్ తెలిసినట్టు ఒక మనిషికి ఛార్జింగ్ ఎంత ఉందో తెలిస్తే బాగుంటుంది. ఇప్పుడు హాస్పిటల్ తీసుకెళ్తున్నారు, హడావిడిగా వెళ్తున్నారు, ఆ పేరెంట్స్ అక్కడ ఉన్న ఫ్యామిలీ మెంబర్స్ ఎంత హోప్స్ పెట్టుకుంటారు. అతను ఇప్పుడు చెప్పేవి కొన్ని ఉంటాయి లైక్ ఆస్తి ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి, ఇక్కడ ఉన్నాయి, ఇవన్నీ డిస్పర్స్ చేయాలి, లేకపోతే నాకు అప్పులు చేయాల్సిన బాధ్యతలు ఉంటాయి, చాలా ఇవన్నీ ఉంటాయి కదా. తెలియకుండా టక్కని తీసుకెళ్లారు, చనిపోయాడు, బ్రతికాడు, ఏం తెలియకపోతే ఎలా? కొంచెం అట్లీస్ట్ ఇతనికి 2 days టైం ఉంది అంటే ఆ 2 daysలో ఏమైనా చేసుకోగలిగితే బాగుంటుంది అనే థాట్ అప్పుడు వచ్చిందో ఆ రావడం. దానికి తోడు నేను కార్లో డ్రైవ్ చేస్తున్నప్పుడు నాకు ముందర రేడియో మీటర్ కనిపించింది. సో ఆ రేడియో మీటర్లో ఉన్న మీటర్ లాగా హెడ్ మీద మీటర్ కనిపిస్తే ఎలా ఉంటుంది అనే థాటే చిరంజీవి. సో అలా చిరంజీవి స్టార్ట్ అయింది. బట్ దానికి ఒక యాక్టర్ ఫన్నీగా ఉండే ఎనర్జెటిక్ యాక్టర్ ఎవరైతే కావాలనుకున్నామో వీ హ్యాడ్ కపుల్ ఆఫ్ ఆప్షన్స్ ఇన్ విచ్ రాజ్ తరుణ్ వాజ్ ద యాప్ట్. ఇతనైతే ప్రాపర్గా ఉంటుందని మనం అనౌన్స్ చేసుకొని రాజ్ తరుణ్తో మాట్లాడేసి అడ్వాన్స్ అన్ని ప్లాన్ చేసుకున్న తర్వాత న్యూస్కి కాంట్రవర్షియల్ న్యూస్. ఓహో, అప్పటి వరకు లేదు. మనం అలాగా ఫస్టే తెలియదు మాకు అసలు. ఆల్రెడీ షూట్ చేశారు, అప్పటికి షూట్ చేయలేదు. మనం అగ్రిమెంట్స్ రాసేసుకున్నాము, డేట్స్ మాట్లాడేసుకున్నాము, షూట్ ప్లాన్ చేసుకుంటున్నాము, అంతా అయిపోయింది, నరేషన్ అంతా అయిపోయి అంతా ఓకే అయిపోయింది. తర్వాత ఈ కాంట్రవర్సీ వచ్చింది. బట్ అతని మిస్టేక్ ఏం లేదనేది అర్థమవుతున్న విషయం. అంటే ఆయన సైడ్ నుంచి ఏదో కాంట్రవర్సీ జరిగింది కదా, అవతల సైడ్ పర్సన్ నుంచి కాంట్రవర్సీ జరిగింది అక్కడ. సో సరే, ఆర్టిస్ట్ పరంగా మనకు హీస్ ప్రొఫెషనల్గా ఉండడం ముఖ్యం. ప్రొఫెషనల్గా ఉంది. ఇప్పుడు ఒకటి మనం స్టార్ట్ చేసిన తర్వాత, షూట్ స్టార్ట్ అయిన తర్వాత ఇలాంటి కాంట్రవర్సీస్ వస్తే అప్పుడు విల్ బి బ్యాక్అవుట్? నో. అది కరెక్ట్, ఎందుకంటే అప్పటికి షూట్ చేసి ఉంటాం, చాలా వరకు డబ్బులు పెట్టేసి ఉంటాం, లాస్ అవుతుంది. ఆ ప్రాసెస్లో పర్సనల్ లైఫ్ మన యాక్టింగ్ పరంగా అతను చేయగలుగుతున్నాడు అన్నప్పుడు వై షుడ్ నాట్ వి గో విత్ హిమ్ అని చెప్పి. నెగిటివ్ ఇంపాక్ట్ పడుతుందని మీకేం అనిపించలేదా? అరే నా డెబ్యూకి అలాంటి రిసెప్షన్ పరంగా అలా ఉండకూడదు అని మీకేం అనిపించలేదా? అట్లేం అంటే అంతవరకు ఆలోచించలేదు ఇది నెగిటివ్ ఇంపాక్ట్ పడుతుందని. సినిమాలాగా చూడాలి. సంజయ్ దత్ జైలుకి వెళ్ళి వచ్చిన తర్వాత ఖల్నాయక్ సినిమా హిట్ అయింది, ఇది ఇంకో కాంట్రవర్సీ. అంటే చెప్తున్నాను, అతను అప్పుడు ఖల్నాయక్ సినిమా రిలీజ్ అప్పుడు ఇట్ వాజ్ క్రేజ్. ఇన్ఫాక్ట్ అదే ఆ ఇమేజ్ ఇంకా యాడ్ అయ్యి ఇంకా డబుల్ అయినట్టు. బట్ మేము అలా ఏం ఎక్స్పెక్ట్ చేయలేదు. మేము ఏంటంటే ఒక మంచి కాన్సెప్ట్తో వెళ్తున్నాము, ఫన్ కాన్సెప్ట్, ఎంటర్టైన్మెంట్. సో మనకి ఈ పక్కకున్న కాంట్రవర్సీస్ గురించి మనకు ఎందుకు, అది ఎన్ని రోజులు ఉండదా కూడా తెలియదు, అది ఎంతవరకు అందులో నిజాలేంటో కూడా తెలియదు మనకు. సో లెట్స్ గో విత్ ద వర్క్ అని చెప్పేసి మేము అలా ప్రొసీడ్ అయ్యాం. అది దట్స్ ద మెయిన్ రీజన్ ఫర్ గోయింగ్ విత్ రాజ్ తరుణ్. అండ్ నిజంగా చెప్పాలంటే హిజ్ ఎనర్జీ యాడెడ్ టు ద ఫిల్మ్. And second point, without my intention or my knowledge did I get into any controversy అంటే ఒక యాక్సిడెంట్ ఏదో అయ్యిందని చెప్పి నాకు రిపోర్టర్స్ ఫోన్లు చేస్తున్నారు, మన ప్రెస్ ఫ్రెండ్స్ అంతా. ఏందన్నా ఇక్కడ ఏదో కార్ యాక్సిడెంట్ అయిందంట, నీ కార్ అంట, అది అని చెప్పేసి ఫోన్లు చేస్తామంటే నా కార్ యాక్సిడెంట్ అవ్వడం ఏంది, నేను ఇంట్లోనే ఉన్నాను రా బాబు అని నేను. సో లేదు, ఇదిగో కారు ఫోటో వచ్చింది, అభిది కార్ అని చెప్పేసి వచ్చింది అని అంటే
ఆయన ఏ అభియో నాకు తెలియదు, బట్ నేను మాత్రం ఇంట్లోనే ఉన్నా. కావాలంటే ఒక వీడియో బయట పంపిస్తాను ఇంట్లోంచి. ఆ అభియే ఈ అభి ఇంట్లోనే ఉన్నాడు. ఆ అభి ఎవరు నాకు తెలియదు అంటే, యాక్చువల్గా తర్వాత తెలిసింది ఏంటంటే ఆ అభి వేరే అభియే, కానీ దే వాంటెడ్ టు రౌట్ ఇట్ ఫ్రమ్ హిమ్, డైవర్ట్ చేద్దాం అతను మీదకి వెళ్ళి అని చెప్పేసి ఏదో ప్లాన్ చేసుకున్నారు. ప్లాన్డే అంటే అది ఇంటెన్షనల్ అన్ఇంటెన్షనల్ తెలియదు, కానీ నా మీదకి తిరిగింది అది. నేను మనకు అట్లాంటి నేమ్ వల్ల సో అది నేను కాదు అని చెప్పేసరికి అదొకటి. ఇంకొకటి చాలా ఈ ప్రాసెస్లో నాకు గుర్తొచ్చింది ఏంటంటే, ఒక స్కిట్ చేశాం. ఆ స్కిట్ చేయడం వల్ల నాకు చాలా పెద్ద ప్రాబ్లం అయింది. చాలా హీరో ఫ్యాన్స్ నుంచి నాకు చాలా పెద్ద బ్యాక్ ఫైర్ అయింది. బట్ అది కామెడీ లాగా తీసుకోకుండా చాలా వేరేలాగా తీసుకోవడం వల్ల అయింది. బట్ పర్సనల్గా ఏమైనా అటాక్ చేశారా? పర్సనల్గా అటాక్ ఏం చేయలేదు, మెంటల్గా చాలా సోషల్గా చేశారు. సోషల్గా అది ఈజీ దొరుకుతుంది కదా, సో అది అయింది. కానీ అప్పుడు నేను ఐ డిసైడెడ్, ఇట్స్ నాట్ దట్ నేను అతన్ని వాళ్ళ ఫ్యాన్స్ని వాళ్ళ హీరోని అన్నాను కాదు. ఒక స్కిట్ వల్ల ఒక హీరోకి ఒక డైరెక్టర్కి ఇంత ప్రాబ్లం అవుతుందా, ఆ ఇంటెన్షన్తోనే. ఐఎమ్ నాట్ స్కేర్డ్ ఆఫ్ ఎనీవన్. భయపడో ఎవరికో వాళ్ళు ఏమైనా చేస్తారో అని కాదు. అరే ఒక ఎంత కష్టపడి పేరు మీకు ఆల్రెడీ మొహమాటం ఉంది, అరే మీ వాళ్ళు ఇబ్బంది పడ్డారేమో. ఎగ్జాక్ట్లీ. సో నేను అప్పుడు ఫిక్స్ అయ్యా, నేను చేసే స్కిట్స్ నవ్వించకపోయినా పర్లేదు కానీ ఇతరులను బాధ పెట్టకూడదు అని అప్పుడు డిసైడ్ అయ్యి, నా స్కిట్స్లో ఎప్పుడు కానీ ఎవరిని ఇన్సల్ట్ చేయడం కానీ, లేకపోతే ఎవరిని స్పూఫ్ చేయడం కానీ, కించపరచడం కానీ ఇట్లాంటివి చేయొద్దని ఫిక్స్ అయిపోయారు. అవసరం లేదు, మనకు నవ్వకపోయినా పర్లేదు, ఉన్నంతలో మనం ఇది చేసుకుంటూ వెళ్ళిపోదామని. కానీ ఇవాళ రేపు హర్ట్ చేయకుండా కామెడీ పుట్టట్లేదు కదా బ్రో. దట్స్ ఓకే, ఐ నో. అలా చేస్తే నేను ఇంకొంచెం పెద్ద స్టేజ్లో ఉండేవాడినేమో. ఓకే, తమ్నెల్ వేసుకుంటాం మేము, ఇది తమ్నెల్ వేసుకుంటాం, అందరికీ ఇస్తుంది టైటిల్. ట్రూ. ఎందుకంటే నాకు నా సాటిస్ఫాక్షన్ ముఖ్యం. దీంతో నేను హ్యాపీగా ఉన్నానా, అలా చేస్తే నాకు ఒక రిగ్రెట్ ఫీల్తో నేను రోజు బాధపడి నేను ఇంత యంగా ఉన్నాం అప్పుడు ఉండవు. సో అది సరే, స్కిట్స్ గురించి మాట్లాడారు కాబట్టి యూ బీన్ 10+ years జబర్దస్త్లో ఉన్నారు. 10 years ఎగ్జాక్ట్లీ 10 years. ఒక 400+ ఎపిసోడ్స్ మీరు చేసింది. చాలా చూసుంటారు. అక్కడ కూడా చాలా మంది ప్లస్ మైనస్ అయి ఉండొచ్చు, మీ దగ్గర ఉన్న వాళ్ళ తర్వాత టీమ్ లీడర్లు అయి ఉండొచ్చు, తర్వాత ఇంకా అలా పాతాలకి దిగిపోయి ఉండొచ్చు. సో మీరు చూస్ చేసుకుంటే ఇప్పటికీ top 5, like who are those closest people to you in Jabardast? 5 క్లోజెస్ట్ ఆర్ ద బెస్ట్? క్లోజెస్ట్ తర్వాత బెస్ట్ రెండు చెప్పండి. మీరే రెండో కాంటెంట్ కూడా మీరే ఇస్తాను, నేను వాళ్ళు ఎందుకు ఇగ్నోర్ చేస్తాను. సో ప్లీజ్ ఐ స్టార్ట్ విత్ క్లోజెస్ట్ ఫస్ట్. రాఘవ ఎక్కువ క్లోజ్. ఐ వర్క్ విత్ హిమ్. రాఘవ, నవీన్, మా గడ్డం నవీన్, మేము ఐ అండ్ రష్మి ఆఫెన్ టాక్ టు ఈచ్ అదర్ ఆన్ ద ఫోన్స్. ఏదన్నా కొంచెం షేర్ చేసుకుంటూ ఉంటాం అన్నట్టు ఆఫ్ స్టేజ్. అంటే ఈ జబర్దస్త్ అనే కాకుండా పర్సనల్ లైఫ్ గురించి కూడా మాట్లాడుకోవడం, ఏదైనా ప్రాబ్లమ్స్ కానీ లైక్ ఫ్యామిలీ, రష్మితో మాట్లాడుతూ ఉంటాను. అంటే మా టీం టేస్టీ తేజ, ఇంకా ఆదికి ఏదైనా ఉంటే షేర్ చేస్తూ ఉంటాను. అన్న రెస్పాన్స్ ఇస్తూ ఉంటాడు, భలే ఉందన్న, ఇది టీజర్ బాగుంది, ట్రైలర్ బాగుంది, సాంగ్స్ బాగున్నాయి. సో అట్లా దీస్ ఆర్ ద పీపుల్. అండ్ ద బెస్ట్ ఇన్ కామెడీ టైమింగ్ అంటే ఐ వుడ్ రేట్ ఆది ఫస్ట్, హూ హ్యాస్ చేంజ్ ద ఎంటైర్ గ్రాఫ్ ఆఫ్ జబర్దస్త్. అండ్ చంద్ర ఆల్సో స్టార్టింగ్లో చేంజ్ ద కంప్లీట్ స్టైల్ ఆఫ్ జబర్దస్త్. నాకు రాఘవ గారి స్కిట్స్ బాగా నచ్చుతాయి. మాకు ఎగ్జాక్ట్లీ ఎవరికైనా కామన్గా ఒక పర్సన్తో పాటు రాఘవ గారు అనేది ఒక డిజర్ట్ లాగా అన్నట్టు. సో ఆయన ఇన్నసెన్స్ కావచ్చు, ఏదైనా నాకు రాఘవ అది బాగుంటుంది. ఈవెన్ సుధీర్ ఆయన మీద సొంతంగా పంచులు వేయించుకొని టు క్రియేట్ కామెడీ, ఆయన ఇన్సల్ట్ చేస్తున్నా కూడా ఇప్పుడు హీరో సైడ్ ఉండాలనుకుంటారు, కానీ అలా కాకుండా అరే అక్కడ మొత్తం స్కిట్ ఉద్దేశం కోసం పని చేయాలంటే పార్ట్ ఆఫ్ ఇట్ బ్లెండింగ్ అనేది ఇంపార్టెంట్. ఇంకొకరు మిస్ అయ్యారు, నలుగురే చెప్పానా? ఇంకొకరు ఎవరున్నారు? గెటప్ సీన్. అందరూ బెస్టే, అందరూ ఇప్పుడు. సో చెప్పాను కదా, ఇంత కొంచెం హోంవర్క్ చేసే ప్రాసెస్లో నేను ఆ ట్రైలర్ అది ప్లే చేస్తుంటే చాలా దూరంగా కూర్చున్న మా కెమెరామెన్ కూడా ఏ సినిమా ఏ ట్రైలర్ ఒకసారి నాకు చెప్పండి అని చెప్పేసి వెళ్ళి ప్లే చేసుకొని చూసాడనమాట. ఎందుకంటే అంత దూరంగా కూర్చున్న అతను కూడా బీజిఎం అనేది చాలా అట్రాక్ట్ చేసింది. అండ్ ఇన్ఫాక్ట్ నన్ను అట్రాక్ట్ చేసింది కూడా ఇందులో ఉన్న టెక్నికల్ వాల్యూస్, ముఖ్యంగా సినిమాటోగ్రాఫర్ అండ్ మ్యూజిక్ డైరెక్టర్, బీజిఎం. సో మీరు ఆల్రెడీ పొలిమేరా 2కి అండ్ రజా గారికి దీనికి ఇలాంటి సబ్జెక్ట్లో ఆల్రెడీ అనుభవం ఉన్న కెమెరామెన్తోనే మీరు పనిచేశారు. సో హౌ వాజ్ ఇట్ వర్కింగ్ విత్ హిమ్?
రమేష్ పొలిమేర రజాకార్ చేసే కంటే ముందే నాకు రమేష్ కుషేందర్ గారు. మాకు బాహుబలి టైంలోనే ఈజ్ మై ఫ్రెండ్. కేకే సందుల్ కుమార్ గారి దగ్గర పనిచేశారు. దగ్గర అసోసియేట్ గా మనోడు. సో అక్కడ నుంచే ఫ్రెండ్షిప్ మాది. సో ఆయన బయటకు వచ్చి డిఓపి కావాలని, నేను డైరెక్టర్ కావాలని అనుకొని కొన్ని స్క్రిప్ట్స్ అనుకున్నాం అంతకుముందు. మధ్యలో డిస్కషన్స్ జరిగాయి. 2021 ఆ టైంలోనే ఒక స్క్రిప్ట్ అనుకున్నాము. సో దట్ డింట్ మెటీరియలైజ్. బట్ ఆ ఫ్రెండ్షిప్ ఉండి ఈ కాన్సెప్ట్ అనుకున్నప్పటికీ అప్పటికి రమేష్ 2-3 సినిమాలు చేసి ఉన్నాడు కాబట్టి పేరు కూడా వచ్చింది రజాకార్కి, మన బార్బరిక్. సో ఇవన్నిటికి మంచి పేరు వచ్చింది. అండ్ హీస్ వెల్ టెక్నికల్లీ స్ట్రాంగ్ పర్సన్. మనకి ఈ సబ్జెక్ట్ కి బాగుంటది. ఆ సబ్జెక్ట్ లో ఆల్రెడీ 1 ఫిల్మ్ ఓల్డ్. ఈవెన్ మ్యూజిక్ డైరెక్టర్ కూడా 1 ఫిల్మ్ ఓల్డ్. వాళ్ళకి అది కేక్ వాక్ ఇలాంటి సబ్జెక్ట్. అరే మాకు నువ్వు కొత్త, నీకు మేము కాదు అన్నట్టుగా. ఓకే. సో అలా మనకు ఈ టీం అందరూ టెక్నికల్ గా చాలా ప్లస్ అయ్యారు. అవును, విజువల్సే కనపడుతుంది మాకు ఇప్పుడు. ఎలాంటి అంటే నేను పర్సనల్గా ఎలాంటి సిచ్యువేషన్లో అంటే, నేను సౌండ్ ఎఫెక్ట్స్ని సపరేట్గా రివ్యూ చేసా, డైలాగ్స్ని సపరేట్గా రివ్యూ చేసా, మిక్సింగ్ సపరేట్గా రివ్యూ చేసా, అలా అన్ని డిపార్ట్మెంట్స్ చేసి ఇప్పుడు రీసెంట్గా ఫైనల్ మిక్సింగ్లో జరుగుతున్నప్పుడు ఏదో ఒక సౌండ్ ఎఫెక్ట్ ఒక దగ్గర మిస్ అయింది. అది ఎలా వేయాలి అన్నప్పుడు ఆలోచించుకొని రీల్ 2లో పలానా సీన్లో ఇక్కడ ఒక సౌండ్ ఉంటుందండి, అది ఎఫెక్ట్ అక్కడి నుంచి తీసుకొచ్చి ఇక్కడ వేసుకోండి అనే అంత ఎక్కేసింది నాకు. ఓకే. సో అక్కడ ఉంటుంది మీకు కావాల్సిన ఈ ఎఫెక్ట్, అక్కడి నుంచి తెచ్చుకోండి అని చెప్పేసి చెప్తే కరెక్ట్ తెచ్చి పెడితే మ్యాచ్ అయింది. సో నాకంటే డైరెక్టర్ అంటే ఏదో చెప్పాడు, మిగతా వాళ్ళందరూ చేసి పెడితే లాస్ట్కి వచ్చి చూసి ఓకే కాదు. ఇప్పుడు దీంట్లో ఏ సీన్ ఏ రీల్లో ఉంటుంది అనేది నన్ను లేపడితే నేను చెప్పగలుగుతాను. ఇట్స్ యువర్ ఫిలిం, యువర్ బ్రెయిన్ చైల్డ్ కాబట్టి అది. సో ఆబ్వియస్లీ ఎక్కడ ఏముందో మీకే తెలియాలి కూడా. ఇన్వాల్వ్ అయ్యి అంటే టెక్నికల్గా వీళ్ళందరూ మాకు సపోర్ట్ చేయడం వల్ల అంటే వీ హ్యావ్ పుట్ ఇన్ సో మచ్ ఇన్ టు దిస్. మ్యూజిక్ డైరెక్టర్తో మాట్లాడుతున్నప్పుడు ఓకే ఇక్కడ కొంచెం ఏదైనా చేద్దామా, ఇక్కడ ఏదైనా చేద్దామా, చాలాసార్లు ఆర్గ్యుమెంట్స్ జరిగాయి. వద్దబ్బా ఇది ఇక్కడ అంటే, లేదు ఇక్కడ బాగుంటుంది అని చెప్పేసి ఫైనల్గా ఓకే ఎండ్ ఆఫ్ ద డే ప్రోడక్ట్ కోసం అనేది తెలుసు, ఎవడి ఈగోల గురించి కాదు ఇక్కడ. ఓకే ఫైనల్గా ఏది బాగుంటుంది, ఓకే లెట్ us స్లీప్ ఓవర్ దిస్ అండ్ దెన్ థింక్ ఓకే మీరు చెప్పిందే కరెక్ట్, లేదు నేను చెప్పిందే కరెక్ట్. అట్లా ఫైనల్గా అవుట్పుట్ ఏదైతే వచ్చిందో దట్ వాజ్ ద వన్ విచ్ హ్యావ్ spoken now. You haven't done anything before to this, right? Like this is your debut. Yes, this is my debut. So how did Ramesh Kushender show you? Like what was your feeling when you saw yourself on that monitor when Ramesh Kushender showed your first day of shoot? Do you remember your first day of shoot? How was it? First day of shoot, I had Anand Garu and Abhirami Garu shooting with me as well. So they are both very senior actors. So I Legendary they are, not just senior, they are legendary. I love them. I wish I wish I could do this conversation like putting 2 more chairs here and do with them actually. Very soon we'll plan. Please you promised us on screen 4K లో రికార్డ్ అయింది. నాకు విరుమాండి నుంచి నాకు అభిరామి గారు అంటే చాలా ఇష్టం అసలు. నేను ఇప్పటికీ చెప్పబోయే చిరగాలి సినిమాలు ఆ సీన్స్ పెట్టుకొని చూస్తాను ఆమె కోసం యాక్చువల్లీ. సో అండ్ సముద్రగని గారు ఐ లవ్ హిమ్ యాక్చువల్లీ. సో నైస్ దట్ వాళ్ళని పెట్టారు మీరు. వాళ్ళ గురించి కూడా క్వశ్చన్ ఉంది, బట్ లెటర్ కంప్లీట్ ప్లీజ్. మళ్ళీ నాకు అసలు క్వశ్చన్స్ లేవు అనుకుంటున్నాను వాళ్ళు. ప్లీజ్ యా. సో హౌ వాజ్ యువర్ ఫస్ట్ డే? టెల్ మీ. So there was a lot of nervousness with such experienced senior You watched their actors. films? You watched the previous films or any I shots? watched 11 by Abhirami Garu. She was very brilliant in it. She is brilliant in general. Like when I saw her on set also, she has this aura when she walks in. She has such an enigmatic personality. True. And she was so welcoming, honestly. She's down to earth. The way she spoke to me, I was comfortable after that. So in that way, like first day, yeah, I didn't know anything much. I was just nervous. I was trying to learn new things. It was a very different experience to me altogether. యానీ బీజిఎం కూడా చాలా ప్లస్ అయింది. లైక్ బ్రిలియంట్ జాబ్ హి డిడ్ యాక్చువల్లీ. ఇలాంటి వాటికి మెయిన్ అసలు ఆయువు పట్టే బీజిఎంస్ అసలు ఇలాంటి వాటికి. ఐ డోంట్ నో మీరు అంటే రేపు పొద్దున రిలీజ్ చేసిన తర్వాత నేను చూసిన తర్వాత ఎంత డిసప్పాయింట్ అవుతానో లేకపోతే ఎంత ఎక్సైట్ అవుతానో తెలియదు కానీ, బట్ సో ఫార్ వాట్ హెవ్ సీన్ చెప్పాను కదా, దూరంగా కూర్చుని ఒక పర్సన్ చూసారే ఏది నాకు తెలియాలి ఇది అని. ఏదైతే చూసారో టీజర్లో ఏదైతే చూసారో దానికి డబల్ ఇంపాక్ట్ మీకు థియేటర్లో వస్తుంది. ఎందుకంటే బీజిఎం చాలా టైం తీసుకొని మేము చేయించాము అండ్ హీ డిడ్ ఎక్స్ట్రాడినరీ జాబ్. మన బీజిఎం మధ్యలో ఉన్నప్పుడే డెకాయిట్లో ఆయన ఇచ్చిన బీజిఎం హిట్ అయింది. అవును. సో అది ఇంకొంచెం మనకు హ్యాపీనెస్ ఇచ్చింది. సరే ఓకే ఇంకో శామ్ సిఎస్ అయిపోతాడు అనిపిస్తుంది నాకైతే సీరియస్లీ. సో మాకు ఎప్పుడు ఎక్కడి నుంచైనా మంచి రివ్యూ రాగానే ఫస్ట్ ఫోన్ చేసి గ్యానికి
కానీ మంచి పేరు వస్తుంది, ఇంకొంచెం బాగా చేసుకుందాం మనం, ఇంకేమైనా చేద్దాం దీంట్లో అని చాలా డిస్కషన్స్ చేసి మాకు ఎప్పుడైతే ఫైనల్ వచ్చిందో అవుట్, చాలరా బాబు. లాస్ట్ సెకండ్ హాఫ్లో వచ్చే బీజం ఏదైతే ఇంటెన్సిటీ పెరుగుతున్నప్పుడు ఆ బీజం మనకు ఎంత ఇంపాక్ట్ ఇస్తుంది అంటే థియేటర్లో చూసిన వాళ్ళకి యుల్ ఫీల్ ద గూస్ బంప్స్ డెఫినెట్లీ. అది డెఫినెట్గా గ్యానీ బ్రిలియంట్ టెక్నీషియన్. మీ టీజర్ లాంచ్ వీడియోస్ చూసాను నేను. సముద్రకన్న గారు చెప్పారు, అరే నాకు ఈ సినిమాకి ఒక మ్యాజికల్ కనెక్ట్ ఉంది, కైండ్ ఆఫ్ కాలింగ్ ఇది, అందుకే చేశాను అని చెప్పేసి. తర్వాత అభిరామి గారు కూడా చెప్పారు. సో తర్వాత శరణ్య ప్రదీప్ కూడా యాక్ట్ చేశారు ఇందులో. సో వాళ్ళని అక్కడ నుంచి తీసుకొని ఇక్కడ దీనికి వాళ్ళు చాలా స్క్రిప్ట్స్ వింటూ ఉంటారు. మీరు చెప్పగానే ఏదో ఒక మ్యాజిక్ వర్కౌట్ అవుతేనే అరే ఇది బాగుంటుంది ఆన్ స్క్రీన్ అనే ఉద్దేశంతోనే వాళ్ళు రోపిన్ అవుతారు. సో వాట్ వాస్ దట్ మ్యాజిక్ వర్క్ ఫర్ దెమ్? ఐ ఫీల్ ఇప్పటి వరకు ఆనంద్ గారికి కానీ, అభిరామి గారికి కానీ, సముద్రకని గారికి కానీ, శరణ్యకి కానీ వీళ్ళు ఇంతకుముందు చేసిన క్యారెక్టర్స్ అయితే కావు. సో దట్ మైట్ హ్యావ్ ఎక్సైటెడ్ దెమ్ టు వర్క్ అండ్ యాక్సెప్ట్ దిస్ రోల్. మేము స్టోరీ ఈ క్యారెక్టర్కి మిమ్మల్ని అనుకుంటున్నాము, ఈ క్యారెక్టర్ నన్ను అనుకుంటున్నారా, నేను మీకు ఎందుకు నేనే చేయాలి అని అనిపించింది అంటే వీ వాంటెడ్ టు షో యూ డిఫరెంట్లీ అని చెప్పేసి వాళ్ళకు చెప్పడం. సో వాళ్ళు దాన్ని ఛాలెంజింగ్గా తీసుకొని ఎస్ ఇలాగంటే మాకు కూడా ఎక్సైట్గా ఉంటుంది, చేయలేదు ఇంతకుముందు చేద్దాము అని చెప్పేసి ఆ స్టోరీ విని వాళ్ళు యాక్సెప్ట్ చేయడం చాలా మాకు ప్లస్ అయింది అన్నట్టు. ఈ ఏదైతే యాక్టర్స్ ఉన్నారో మాకు లైవ్లీగా ఉంది ఆ యాక్టర్స్ చేయడం వల్ల. సో కామాఖ్య అని టైటిల్ పెట్టి తీరా కామాఖ్య టెంపుల్ గురించి కానీ లేకపోతే ఆ చుట్టుపక్కల పరిసరాలు చూపించకపోతే నేను ఎందుకు వచ్చానరా అన్న ఫీలింగ్ ఉంటుంది, డిసప్పాయింట్ అయిపోతారు. సో మీరు లైవ్ లొకేషన్స్లో అక్కడ షూట్ చేశారు? చేయలేదు. కామాఖ్య అనే చాలా రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. లేదు, ఇక్కడ మనం అదే చెప్తున్నాం, కామాఖ్య అనే పేరు పెట్టాం. ఆ పేరు ఎందుకు పెట్టాం అనేది సినిమాలో చూస్తే అర్థమవుతుంది. ఓకే, రైట్. సో ఇప్పుడు మనం కామాఖ్యాదేవి గౌహతి అని దాన్ని పెడితే ఆర్ మన ఏమంటారు దాన్ని అసలు ఎవడే సుబ్రహ్మణ్యం అని అనే టైటిల్లో ఎక్కడ కూడా మనకి దూద్ సాగర్ గురించి ఉండదు, కానీ ఒక డాక్యుమెంటరీ లాగా కూడా పనిచేస్తుంది. సో కామాఖ్య అని పెట్టారే ఆ టెంపుల్ గురించి అయినా తెలుసుకుందాం అనే ఉద్దేశం వస్తారు. అంటే ఆ టెంపుల్ గురించి ఏంటి అనేది డెఫినెట్గా ఉంటుంది, ఆ ఇన్ఫర్మేషన్ లాగా మాత్రమే ఉంటుంది. మనకు అక్కడ గౌహతి తీసుకెళ్ళి అక్కడ ఒక మన ఏమంటారు డాక్యుమెంటరీ లాగా అయితే మనం చూపెట్టలేదు. ఆ టైటిల్ ఎందుకు పెట్టామనేది సినిమా చూస్తే అర్థమవుతుంది. హౌ ఈజ్ ఇట్ కనెక్టెడ్ టు కామాఖ్య దేవి అనేది కూడా సినిమాలో అర్థమైపోతుంది. బట్ మీరు అక్కడికి వెళ్ళలేదు, ఓన్లీ దర్శనం కోసం తర్వాత వెళ్ళినట్టు. తర్వాత దర్శనం కోసం వెళ్ళాము. అప్పుడు మీరు కొంచెం చాలా ఎగ్జాస్ట్ అయిపోయి గడ్డం కూడా ఎక్కువ ఉంది. మా ఫ్రెండ్ రిషాన్ మా కో డైరెక్టర్ అది. అవునా? వెళ్ళలేదు. అదే అంటే రైటింగ్ ప్రాసెస్ లో మునిలా కూర్చొని తర్వాత కొంచెం షేవ్ చేసుకుని యో మ్యాన్ రేమో లాగా తయారయ్యారు. ఆల్మోస్ట్ బోత్ లైక్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ సే యు బోత్ లుక్ లైక్ బ్రదర్స్ అని. నాట్ జస్ట్ ద పర్సన్ విచ్ ఐ జస్ట్ మెన్షన్డ్, సైలో మన రంగు షాని, మీరిద్దరు అన్నదమ్ములేమో అని చెప్పేసి చాలాసార్లు అనుకున్నాను నేను. కాదా? ఓకే. సో నేను వెళ్ళలేకపోయాను, వాళ్ళు వెళ్ళారు టీంతో. మా పెద్దమ్మ గారు చనిపోతే సినిమా కొట్టిన తర్వాత లేదు, నాకు ఉంది ప్లాన్, వెళ్ళాలి నేను ఖచ్చితంగా. నాకు ఒక్కటి మా చిరంజీవి సినిమాలో కూడా చెప్పేది ఏంటంటే పుణ్యక్షేత్రాలకు మనం అనుకుంటే కాదు, పిలుపు వచ్చినప్పుడే వెళ్తాము. సో అలా మేము ఏదైతే రాసుకున్నామో ఐ బిలీవ్ మనం వెళ్ళాలనే టైం వచ్చినప్పుడు అది ఎలా వెళ్ళిపోతామో మ్యాజిక్గా వెళ్ళిపోతాం అంతే. రేపు సడన్గా టక్కన వచ్చేసి రేపు ప్రోగ్రామ్ ఉంది వెళ్ళిపోతాం పదండి అంటే వెళ్ళిపోతారు. వీళ్ళది అలాగే జరిగింది. ట్రిప్ జస్ట్ 2 days బిఫోర్ మాట్లాడుకుని ఓకేనా ఓకే డన్ బుక్ చేసేయండి అని చెప్పేసి వెళ్ళిపోయారు వీళ్ళు. సో నేను వెళ్ళలేకపోయిన దానికి రీజన్ వేరే ఫ్యామిలీ రీజన్స్ వల్ల నేను వెళ్ళలేకపోయాను. కానీ అదర్వైజ్ యాక్చువల్గా వెళ్ళాలి అనేది నాకు ఉంది, చూద్దాం ఎప్పుడు. సో ఇప్పుడు మీరు చెప్పిన తర్వాత నాకు కూడా ఉంది, బట్ మీరు అన్నట్టుగానే అక్కడ నుంచి కాలింగ్ వస్తేనే మనం వెళ్తాం. కానీ అట్ ది సేమ్ టైం మీరు చెప్పినట్టే అడిగితే కానీ అవ్వదు కాబట్టి సీట్ ఏమన్నా మీ కార్లో కొంచెం స్పేస్ ఉంటే సో అలా అనమాట. సో సార్ జబర్దస్త్ విషయానికి వస్తే లైక్ మీరు ఇండస్ట్రీలో ఉండాలనుకుంటున్నారు కాబట్టి ట్రైడ్ మెనీ థింగ్స్. మొత్తానికి మిమ్మల్ని మీరు డైరెక్టర్గా మీరు ప్రూవ్ చేసుకుంటున్నారు. ఎందుకంటే ఫస్ట్ సినిమా తీసి గల్లంతైన వాళ్ళు, జబర్దస్త్ నుంచి వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. బట్ మీకు సెకండ్ సినిమా అతి త్వరలోనే వచ్చింది అండ్ చాలా ప్రామిసింగ్ గా ఉంది. మోర్ ఓవర్ నేను ఇప్పుడు కూర్చొని ఇంతసేపు డిస్కషన్ పెట్టడానికి మామూలుగా 1/2 hour పెడతాను, గంటసేపు కూర్చొని ఉండడానికి. ఎందుకంటే నాకు ఆ ప్రొడక్షన్ వాల్యూస్ నచ్చాయి, ప్రామిసింగ్ గా ఉంది. రేపు పొద్దున అది ఫెయిల్ అవుతుందో లేదో తెలియదు, అది వేరే విషయం. బట్ ఐ జస్ట్ లవ్డ్ ఇట్. రచరావు గారు ఏమో పుస్తకం రాస్తున్నారు. బలగం వీరన్న గురించి ఇంకా వదిలేయండి, ఆయన నెక్స్ట్ ఫిలిం అంటే ఇప్పుడు దేవిశ్రీ ప్రసాద్ లాంటి వాళ్ళు
అడిగితే సుకుమార్ గారు వచ్చి డైరెక్షన్ చేస్తారు, లేకపోతే ఇంకెవరైనా చేస్తారు. బట్ ఆయన బల్గం వేణు ఎల్లండి గారి డైరెక్షన్లో చేస్తున్నారు. ఆయన ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయిపోయారు. శకల శంకర్ గారు కూడా ఒక సినిమా చేస్తున్నారు. ఇందాక మనం మాట్లాడుకున్న రాకెట్ రాఘవ గారు కూడా అనగనగానే ఒక ఫిల్మ్ చేస్తున్నారు. డైరెక్షన్. సో అందరూ ఏంటి లైక్ ధనరాజ్ గారు కూడా ఫిల్మ్ చేశారు, సముద్రకన్ గారితోనే చేశారు. అది కూడా రెస్పెక్ట్ కోసమా, లేకపోతే ఒక షిఫ్ట్ కోసమా, లేకపోతే లైక్ వాట్ ఈస్ హ్యాపెనింగ్, వై ఎవ్రీవన్ ఈస్ టర్నింగ్ ఇంటూ డైరెక్టర్స్, ఏంటది? నాట్ ఎగ్జాక్ట్లీ. మీరేమైనా ఇన్ఫ్లుయెన్స్ అయ్యారా? నేను మిమ్మల్ని క్వశ్చన్ అడగదు, ఎందుకంటే మీరు ముందు నుంచే చేస్తున్నారు, డైరెక్షన్ లోకి ఇప్పుడు దిగారు మీరు. రైట్. నేను యాక్చువల్గా జబర్దస్త్లోకి రాకముందే డైరెక్టర్ అవ్వాల్సింది. ఓకే. అది కొంచెం డిలే అవ్వడం వల్ల నేను జబర్దస్త్లోకి రావాల్సి వచ్చింది. నేను అదర్వైజ్ 2012లో నేను ఒక ప్రొడక్షన్ హౌస్లో సబ్జెక్ట్ చెప్పి వాళ్ళు సూపర్ ఇంప్రెస్ అయిపోయిన తర్వాత ఒక గ్యాప్ వచ్చి ఫర్ సమ్ రీజన్ సినిమాలు చాలా మటుకు అలాగే షెల్వ్ అవుతూ ఉంటాయి. సో వాళ్ళు ఏంటంటే సబ్జెక్ట్ చాలా అడ్వాన్స్డ్గా ఉంది, మన ఆడియన్స్ రిసీవ్ చేసుకుంటారు లేదని డైలమాలో ఉన్నాము అన్నప్పుడు నేను అమ్మాయి ఏంట్రా ఇంత స్ట్రగుల్ చేసి ఆల్మోస్ట్ అయిపోయింది అనుకున్న దాంట్లో ఇలా వచ్చింది అని చెప్పి అనుకుంటూ అప్పుడు వచ్చిన జబర్దస్త్ని ఐ టుక్ ఇట్. ఓకే. అలా అది చేసుకుంటూ సరే ఇప్పుడు ఇందులో హ్యాపీగా ఉన్నాం కదా, ఇంకా అది పక్కన పెట్టేద్దామని చెప్పి కంఫర్ట్ జోన్ బ్రేక్ అవడానికి చాలా టైం పట్టింది, 10 years పట్టింది లిటరల్లీ. రైట్. సో ఆ కంఫర్ట్ జోన్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా దీన్ని పక్కన పెట్టేసి ఎంజాయ్ చేస్తున్నాను జబర్దస్త్ని. బట్ లేటర్ ఆన్ ఒక 5-6 years తర్వాత మనం అనుకున్నది కాదు కదా ఇది, ఎందుకు మనం ఇక్కడ స్టక్ అయిపోయాము, ఇంకేదో చెయ్యాలి లైఫ్లో, యూనో వీ నీడ్ టు లెవెల్ అప్ ఎవ్రీ టైమ్ అని చెప్పి అప్పుడు కొత్తగా ఆవిష్కరించుకోవాలి. సో అది బాహుబలికి అసిస్టెంట్ డైరెక్టర్ చేసి ఇవన్నీ చేసుకుంటూ దెన్ ఓన్ స్క్రిప్ట్స్ రాసుకొని అలా, అంటే మనకు జబర్దస్త్లో చేసినంత మాత్రాన డైరెక్టర్లు అయిపోతారా అనేది కాకుండా లేదు అందులో చేసిన చాలా బయట వాళ్ళకి థాట్ ఏంటంటే ఇప్పుడు మా జబర్దస్త్లో కొంతమంది వచ్చే వాళ్ళు ఎలా వస్తారంటే అభి అన్న దగ్గరికి పోతే తొందరగా ఆపర్చునిటీ వస్తుంది టీంలోకి వెళ్ళి టీంలోకి వెళ్ళిన తర్వాత ఒక 10-15 స్కిట్లు చేసిన తర్వాత వేరే టీంలోకి వెళ్ళిపోయి టీం లీడర్ అయిపోవచ్చు. మీరు ఒకప్పుడు ఇంట్లోంచి బయటకు వెళ్ళిన తర్వాత ఒక సాంగ్ లో సక్సెస్ అయిపోయినట్టు ప్లాన్ చేసుకొని నాకు తెలుస్తుంది, నాకు అర్థమవుతుంది, అంటే వేరే వాళ్ళ దగ్గర యాక్సెస్ తొందరగా ఉండదు, నేను తొందరగా రెస్పాండ్ అవుతానని చెప్పేసి వాడేంటి వచ్చేవాడి ఇంటెన్షన్ అభి అన్న దగ్గర చేద్దాము అనేది కాదు, అభి అన్న త్రూ అయితే తొందరగా వెళ్ళొచ్చు, ఒక ఛానల్ కావాలి, ఆ ఛానల్ త్రూ వెళ్ళి నేను తర్వాత నేను టీం లీడర్ అయిపోవాలి, ఆ టార్గెట్లు పెట్టుకుని వస్తారు. కట్ చేస్తే ఇప్పుడు టీం కింద టీం లీడర్ సీట్ ఉండాలి. ఇప్పుడు ఏంటి ఆ టీం లీడర్ అంటే అందరూ అదిలాగా టాలెంటెడ్ ఉంటేనే కదా అయ్యేది. అది అందరి టాలెంట్ ఉంటే డెఫినెట్గా ఆ ఛాన్స్ వస్తుందేమో, కానీ ఇప్పుడు ఏంటి కొత్తగా యాడ్ అయింది ఓకే టీం లీడర్ చేసి తర్వాత డైరెక్షన్ చేసుకోవచ్చు అని. అది కాదు, డైరెక్టర్ అనేది చాలా పెద్ద రిస్కీ జాబ్, అది చేస్తే కానీ అర్థం కాదు. నేను చాలాసార్లు రిగ్రెట్ అయింది ఏంటంటే, నేను ఇంతకుముందు చెప్పినట్టు ఒక పెద్ద హీరో మీద ఒక స్కిట్ చేసిన తర్వాత అరే నేను ఎందుకు అలా చేశాను, దీనివల్ల ఒక డైరెక్టర్కి ఒక యాక్టర్కి మెయిన్గా డైరెక్టర్కి చాలా ఇంపాక్ట్ పడింది, అలా చేయకూడదు, నేను ఇంకొకరిని బాధ పెట్టకూడదే. సో ఏమంటారు యాక్ట్స్ ఫర్గెట్స్ బట్ ట్రీ రిమెంబర్స్ అంటారు. రైట్. సో నాకంటే ఓహో అతను ఇంత కష్టపడ్డా ఆ సినిమాకి, అంటే నేను చేసిన చిన్న సినిమానే, ఆయన చేసిన చాలా పెద్ద సినిమా, నేనే ఇంత కష్టపడుతున్నానంటే దీనికి ఒక 10 times ఆయన కష్టపడి ఉంటాడు. అంత కష్టపడ్డ వ్యక్తిని ఇలా ఇష్టం వచ్చినట్టు ఎవడో ఒకటి స్కిట్ వేసి మాట్లాడితే ఎంత నిజంగా హర్టింగ్ అని ఉంటుంది కదా. అసలు నేను చేయాల్సింది కదా, ఇప్పటికీ రిగ్రెట్ ఫీల్ అవుతూ ఉంటాను. ఆయన కలిస్తే ఎప్పుడన్నా సారీ చెప్తాను డెఫినెట్గా, చెప్పినా చూసారా అది చూసారా ఏది మీరు ఎవరు కన్వర్సేషన్ డిస్కషన్ ఆయన సీరియస్ గా తీసుకున్నారు. ఆయన సీరియస్ తీసుకున్నారు. వీ హ్యాడ్ ఎ కాల్ డిస్కషన్ జరిగింది. ఎందుకు నా మీద నీకు ఇంత పగ అంటే, నేను పగలేదు సార్, ఏదో క్యాజువల్గా చేసాము అదంతా. అంటే మేము చేసిన దేర్ ఆర్ 2-3 levels వేర్ దే కెన్ ట్రిమ్ ఇట్ అవుట్, బట్ వాళ్ళు చేయలేదు అంటే వి థాట్ ఇట్స్ ఓకే, బట్ అది ఇంత హర్ట్ చేస్తుంది ఆ పర్సన్ అనేది నేను అనుకోలేదు. చెప్పాను నేను, సార్ మీకు ఎక్కడైతే అవమానంగా అనిపించిందో నేను అక్కడికి వచ్చి నేను సారీ చెప్తాను, ఇట్స్ మై మిస్టేక్ అంటే ఇప్పుడు అయిపోయిన తర్వాత నువ్వు చెప్తే ఏంటి అన్నారు. బట్ ఐ స్టిల్ ఫీల్ ఐ షుడ్ంట్ హ్యావ్ డన్ దాట్. సో ఏంటంటే ఎంత ఈజీ అనుకుంటున్నంతైతే కాదు. జబర్దస్త్లో టీం లీడర్ చేసిన వాళ్ళందరూ డైరెక్టర్స్ అయిపోతారంటే కాదు. కాకపోతే మాకేంటంటే జబర్దస్త్లో చేసిన వాళ్ళకి ఈ స్కిట్స్ చేయడం వల్ల ఆల్మోస్ట్ 8 to 10 years ప్రాక్టీస్ ఇవన్నీ చేసి హెడ్ ఏంటి, బాడీ ఏంటి, టెయిల్ ఏంటి అన్నీ చూసుకొని ఎంట్రీస్ ఎగ్జిట్, దీనికి కావాల్సిన కాస్ట్యూమ్స్ ఏంటి, ప్రాపర్టీస్ ఏంటి, ఇవన్నీ ఒక చిన్న సైజ్ సినిమా చేస్తున్న ఎక్స్పీరియన్స్ మాకు. ఎవ్రీ ఫ్రైడే ఎవ్రీ థర్స్డే ఒక సినిమా రిలీజ్ అవుతున్నట్టు కోఆర్డినేషన్ కానీ ఆ మేనేజ్మెంట్. రైట్. సో ఆ ఎక్స్పీరియన్స్తో టెక్నికల్గా తెలియకపోవచ్చు, మీకు మీ ఎక్స్పీరియన్స్ యూనిక్, ఎందుకంటే మీరు బాహుబలికి పనిచేస్తారు. నాకున్న దానికి టెక్నికల్గా నాకు బాహుబలి నుంచి నాలెడ్జ్ గెయిన్ అయినాను.
ఇప్పటికీ మా టీంలో మా జబర్దస్త్లోంచి ఎవరైనా సరే డైరెక్టర్స్ అవుదాం అనుకున్న వాళ్ళు మీరు చెప్పిన 4-5 పేర్లు కాకుండా ఇంకొక 10 మంది రెడీగా ఉన్నారు నెక్స్ట్. సో ఆ 10 మందిలో ఎవరు నాకు ఫోన్ చేసి అన్న ఇలా అనుకుంటున్నానన్నా, ఇది అనుకుంటున్నానన్నా, ఈ బడ్జెట్ ఇది ఓకేనా, లేకపోతే టెక్నికల్గా ఇది ఏం చేయాలి, ఇలా ఏదున్నా కూడా ఐ గివ్ దెమ్ సజెషన్స్. నేను ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ ఏంటి, ఇది మీరు ఫేస్ చేయకుండా దీన్ని ఎలా ఓవర్కమ్ చేయొచ్చు, ఇలా చేసుకుంటే మీకు హ్యాపీగా అయిపోతుందని నేను ఐ గైడ్ దెమ్. ఎందుకంటే వాళ్ళు దే ఆర్ పర్సీవింగ్ ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్ళాలి, వాళ్ళు కూడా లెవెల్ అప్ అనేది వాళ్ళకు కూడా కావాలి. కాబట్టి వాట్ నెక్స్ట్ అంటే సినిమాల్లో అన్న కామెడీగా చేసుకోవాలి, లేదంటే వాళ్ళకు వచ్చిన స్క్రిప్ట్ వర్క్ వల్ల డైరెక్షన్ చేసుకోవచ్చు. అందరికీ వర్కౌట్ అవుతుందా లేదా తెలియదు, కానీ ట్రయల్ చేయడంలో తప్పలేదు కదా. ఆఫ్ కెమెరా మీ పర్సనల్ లైఫ్ ఏంటి? లైక్ మీ ఇంట్లో ఎవరు ఉంటారు, మీకు పెళ్ళయిందా, మీకు పిల్లలు ఉన్నారా? అది చాలా కొంచెం తెలియదు ఎవరికి. సో అది మీరు డిస్కస్ చేయాలి. పర్సనల్ లైఫ్ చెప్పుకోవచ్చా? పర్సనల్ లైఫ్ బయటకు చెప్పను నాకు, ఎందుకంటే ఐ వాంట్ టు కీప్ ఇట్ ప్రైవేట్. అది అందరికీ తెలియదు. నా ఇంట్లో చూడండి, నా ఫ్రిడ్జ్ లో చూడండి, పాచిపోయిన కూర చూడండి, రాత్రి బంగాళదుంప తిన్నాం చూడండి. రైట్. అంటే నాకు చాలా మంది సజెస్ట్ చేశారు, యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసుకొని దాంట్లో హోమ్ టూర్ పెట్టు, ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ తో ఎక్కడికి వెళ్తున్నావు అవన్నీ పెడతా ఉంటావు, ట్రాన్స్పరెంట్ గా ఉండడం. ఎందుకు అవన్నీ చేయడము, దాని వల్ల వచ్చే డబ్బులతో పెద్ద అవసరం, ఒక లిమిట్ ఉండాలి. ఎగ్జాక్ట్లీ. సో నా పర్సనల్ విషయాలు పర్సనల్ గా ఉంటేనే బెటర్ అన్నట్టుగా ఐ కీప్ ఇట్ పర్సనల్ టోటల్లీ. బట్ యా, ఐ హ్యాపీ ఫ్యామిలీ, మా పేరెంట్స్ దే హ్యాపీ, అందరూ ప్రౌడ్, ఆఫ్ కోర్స్ ప్రౌడ్. మా ఫాదర్, మా మదర్ కథలుగా చెప్పుకుంటున్నారు ఇప్పుడు రామాయణ. అరే చిన్నప్పుడు మా ఇంట్లో లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ సర్టిఫికేట్ ఉంటుంది. మా నాన్నగారు ఏంటంటే ఇంటికి వచ్చిన వాళ్ళకల్లా చూపిస్తూ ఉంటారు, ఇటు చూడు బే, రేపటి నుంచి హిట్ చూడు బే అంటారు ఇంటర్వ్యూ వస్తుంది కదా. రైట్. సో అట్లా యా, ప్రౌడ్ మూమెంట్స్ వాళ్ళకి కూడా. అంటే ఇంకోటి ఏంటంటే మా అమ్మ ఎక్కడికి వెళ్ళినా అభి వాళ్ళమ్మ, ఈమె అదిరే అభి వాళ్ళమ్మ అని చెప్పేసి మా అమ్మతో ఫోటోలు దిగుతూ ఉంటారు కొంతమంది. సో ఆ విషయాలన్నీ చెప్తూ మా అమ్మ ఫీల్ అవుతూ ఉంటుంది అన్నట్టు హ్యాపీగా, అరే నాతో ఫోటోలు దిగి వెళ్ళారా అక్కడికి వచ్చిన పెళ్ళికి వచ్చిన వాళ్ళంతా అని చెప్పి. రామాయణపేట సెలబ్రిటీస్ యాజ్ పార్ట్ ఆఫ్ యాంకరింగ్ చాలా కంట్రీస్ కూడా తిరిగారు కదా మీరు, ఎక్కడెక్కడ తిరిగారు? ఆల్మోస్ట్ 14 to 15 కంట్రీస్ తిరిగాను నేను. విచ్ వన్ ఈజ్ యువర్ ఫేవరెట్? మై ఫేవరెట్ వాజ్ స్కాట్లాండ్. అవునా? స్కాట్లాండ్, ఆస్ట్రేలియా, యుఎస్ ఎక్కువ వెళ్తూ ఉంటాను. యుఎస్ ఏంటంటే రెగ్యులర్ గా నేను రామాయణపేటకి వెళ్ళినంత ఇది అయిపోయింది నాకు. సో ఆల్మోస్ట్ ఒక 25 times 30 times వెళ్ళింటా యుఎస్కి ఇప్పటి వరకు. యుఎస్ అంటే అక్కడ ఉన్న తెలుగు వాళ్ళందరూ ఎలా అంటే మన ఫ్యామిలీ మెంబర్స్ లాగా అయిపోయారు. సో యా, ఆస్ట్రేలియా, యుఎస్ అండ్ స్కాట్లాండ్, డెన్మార్క్, ఇవన్నీ ఇవి బాగా నచ్చిన ప్లేసెస్. Sorry, we ignored you, but we didn't completely ignore you. I came back to you. So, how do you put this entire experience in a sentence? Working for Kamakya as debut heroine. What do you think? How it's gonna change your life after getting released? Your Instagram is gonna blow up with followers and DMs with fan messages and all. Experience in one word: thrilling. It's a thriller movie, so yeah, it's been a thrilling experience filled with thrill because there were a lot of stunts I had to do. Like there was a lot of things which I never thought I'll do in my life that I did for this movie. So it was a very different experience and I feel very blessed that happened. And what are my expectations from this? Hopefully people like me. People like watching me on screen. And hopefully I do get better, like good work after this as well. Like just like this movie, I hope I get good work. అసలు అడగడం మర్చిపోయా, అసలు ఇంత వెయిటేజ్ ఉన్న క్యారెక్టర్కి లైక్ అరే దీనికి అభిరామి గారు సెట్ అవుతారు, సముద్రకణి గారు, ఆ వెయిటేజ్ అంత ఉంది. ఈవెన్ శరణ్య ప్రదీప్ ఆమె తక్కువ గారు, ఆమె అమ్మాజీపేట ఆ వెయిటేజ్ మొత్తం ఆమె మోసారు. సో అసలు హౌ డిడ్ దిస్ హ్యాపెన్? ఈమెని తీసుకోవడానికి ఏంటి కారణం? లైక్ ఒక డెబ్యూకి మనకు మిగతా అందరు ఆర్టిస్టులు వెల్ నోన్ ఆర్టిస్ట్, కానీ ఈ క్యారెక్టర్ ఏంటంటే కొత్త అమ్మాయి ఎందుకు తీసుకున్నామంటే ఇక్కడ ఐ డోంట్ వాంట్ ఎనీ యాక్టర్ టు బి రిమెంబర్డ్ వెన్ దే ఆర్ వాచింగ్. వాళ్ళ ప్రీవియస్ పర్ఫార్మెన్స్ కొత్తగా ఉండాలి. ఈ అమ్మాయికి ఏదో జరుగుతుంది, ఈ అమ్మాయికి లైఫ్లో ఏదో ప్రాబ్లం ఉంది, ఈ అమ్మాయి మన ఇంటి పక్క అమ్మాయి అన్నట్టుగానే చూడాలి తప్ప ఈ అమ్మాయి సమంత రుత్ప్రభు కానీ లేకపోతే అనుపమ పరమేశ్వరన్ కానీ ఇలాంటి అయితే వాళ్ళ ఇమేజ్ ఏదైతే క్యారీ అవుతుందో హీరోయినేలే అయిపోతుంది, లాస్ట్కి అంతా సెట్ అయిపోతుంది అనేది. సో అరే వీ హ్యావ్ టు ట్రావెల్ విత్ ద క్యారెక్టర్, నాట్ విత్ ద ఆర్టిస్ట్ నేమ్.
అందుకని ఈ అమ్మాయిని తీసుకున్నాం. కొత్త అమ్మాయి కావాలి. చాలా మందిని చెక్ చేశారా? వీ డిడ్ మంచి ఆడిషన్స్ చేసాము. దాంట్లో తిన ఆడిషన్స్ కూడా వచ్చింది. దెన్ వి థాట్ కొత్త అమ్మాయి కావాలనుకున్న దానికి మన క్యారెక్టర్కి ఈ అమ్మాయి సెట్ అవుతుందని ఈ అమ్మాయిని తీసుకున్నాం. ఆల్రెడీ ఇంకా ఇది కాకుండా వేరే ప్రాజెక్ట్స్ చేస్తున్నారా మీ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్? నేను ప్రస్తుతానికైతే దీని మీద కామాఖ్య మీదనే ఇప్పుడు, ఎందుకంటే కొంచెం చిరంజీవ కామాఖ్య బ్యాక్ టు బ్యాక్ చేశాం కదా, కొంచెం బ్రీతింగ్ స్పేస్ తీసుకొని దెన్ అప్పుడు పెద్దగా, కొంచెం మంచిగా. ప్రస్తుతానికైతే ఇంకేం పెట్టుకోలేదు మైండ్లో. బట్ ఒకసారి ఇది అయిపోయి అంత సెట్ అయిపోయి రిలీజ్ అయిపోయిన తర్వాత దెన్ విల్ ప్లాన్ సంథింగ్ ఎల్స్. You learned Telugu in this process? What was the shooting period? How many months did you shoot? The shooting period was 21 days, right? Oh, small schedule. Her part was 21 Yeah, days. my part was 21 Okay. days. Tell me 10 Telugu words you learned and heard on the sets of Kamakya. తిట్లు కాదు, బూతులు కాదు. చెప్పండి. బూతులు కాదమ్మా. ఎందుకంటే వాళ్ళు అసలే సాంప్రదాయబద్ధమైన చాలా అసలు. Basic conversation I can do. Okay, name them. No, name those words. I want to listen in your voice. Cute Telugu words. మీరు అడగండి, తెలుగులో ఏదైనా చెప్తుంది. Initially, I used to tell everybody, నాకు కొంచెమే తెలుగు వస్తుంది, ప్లీజ్ స్లోగా మాట్లాడి. So that I used to. Gap ఇవ్వరా? Gap ఇవ్వు. Okay. Apart from that, dialogues I learned Tamarvi. pretty much. Okay. What is that one dialogue you remember? I don't know whether you can. No, don't tell us because like that will become a spoiler. So no. So what I'm assuming like that would be something related to a very crucial scene in the film because that's when you will do more mugging up. So if you tell us now, that will become a spoiler. So we'll save it for success beat and all. Okay. So any words, any particular words I want? I want to see like what went into your mind. What are those Telugu words like we frequently use which you remember the most? తర్వాత తింటా, తర్వాత ఇప్పుడు వద్దు. తర్వాత తింటా, ఇప్పుడు వద్దు. రెగ్యులర్ గా ఇవే. ఓకే. కొంచెం లేట్ అవుతుంది. So okay. What kind of person are you off camera? Like, how is your life? I saw some of your pictures playing dandiya and all. What's your daily routine? How does it go? Daily routine, I like to work out and then I like to dance. What did you I study? love Zumba. Commerce. I did my bachelor's. Just commerce, just like that. I just want a degree. However, I want to get into film, so I just need a namesake degree. I did acting training and then yeah. Did Anupam Kher train you personally? Did that happen? Any We of had those? a few guest lectures from him, yes, but they have a core team of other teachers. So mostly training was done by them. We had guest lectures by Anupam Kher sir as well. Okay. So in which place did you shoot in India? Ikkada chesara shoot? ఇక్కడ మనకు ఒక సెట్ పెట్టుకున్నాము. సెట్ మొత్తం అల్యూమినియం ఫ్యాక్టరీలో ఒక సెట్ వేసుకొని, మాకు అల్యూమినియం ఫ్యాక్టరీ అనగానే బాహుబలి గుర్తొస్తుంది. మా సెట్ అంతా అక్కడే ఉండింది. అవును. సో పక్కనే రాజమౌళి గారి ఆఫీస్ తెలుసు. నేను అక్కడ వచ్చాను. Right. నేను ఒక దాని ఫిల్మ్ పని పక్కనే చేయాలి యాక్చువల్లీ. చేసుకున్నా. సో నేను వచ్చి నేను కూడా ఏడి అవ్వాలి కొంచెం అటు నుంచి ఇటు వచ్చే స్క్రీన్. సో హౌ ఇస్ హైదరాబాద్? Did you try biryani? Did you make him try? I love biryani. I have had a lot of biryani here, yes. I'm a big foodie, but then I have to watch my weight, so sometimes I can't eat even though I want to. Welcome to film industry. But yeah, I do love the biryani here. It's really yum. I think the best in India, I can say. But I have to say, I'm really jealous about you. Jealous because like, the kind of script you really got for your very debut script. I don't know what kind of impact it's gonna create once it's released, but really, you really got a very good script. I hope it's gonna అదంతే ప్రామిసింగ్ గా రిలీజ్ తర్వాత కూడా ఉండబోతుంది అనుకుంటున్నాం. ఎందుకంటే ట్రైలర్లో చాలా మంది మోసం చేస్తుంటారు, టీజర్లో చాలా మంది మోసం చేస్తుంటారు. రిలీజ్ అయిన తర్వాత అసలు బొమ్మ కనబడుతుంది, 11 గంటల వరకు మొత్తం రిపోర్ట్ వచ్చేస్తుంది. బట్ ఈ సినిమా అలా ఉండకూడదు అనుకుంటున్నాను. పర్సనల్గా నేను అనుకుంటున్నాను, ముఖ్యంగా మే విషయంలో. నేనైతే చిరంజీవి చూడలేదు, బట్ ఇప్పుడు చూస్తాను. ఎందుకంటే నాకు అప్పటి వరకు ఉండే ఆ ఎక్స్పెక్టేషన్స్ కొంచెం న్యూట్రలైజ్ చేసుకోవాలి కాబట్టి. బట్ ఐమ్ విషింగ్ యూ ఆల్ ది రియలీ గుడ్ లక్ అభినయ కృష్ణ గారు. యూఆర్ నాట్ అదిరాబి ఎనీమోర్ ఫర్ మీ. అభి అన్న, ఇది ఇంకా బాగుంది. మా హిట్ టీవీ ప్రేక్షకులకి అంటే ఇంకా ట్రైలర్ లాంచ్ అవ్వలేదు కాబట్టి, రిలీజ్ డేట్ కూడా టెంటేటివ్గా ఉంది కాబట్టి ప్లీజ్ చెప్పండి, ఏం చెప్తారు మా వాళ్ళకి? సో హిట్ టీవీ ప్రేక్షకులకి నేను చేసిన దర్శకత్వం వహించిన సినిమా కామాఖ్య థ్రిల్లర్ సినిమాలను ఇష్టపడే అందరికీ ఇది చాలా ఎంటర్టైనింగ్గాను థ్రిల్లింగ్గాను ఉంటుంది. దృశ్యం సినిమా టైప్లో మీకు డెఫినెట్గా ఒక థ్రిల్ని కలిగిస్తుంది. సో మీరందరూ కూడా ఈ సినిమాని చూసి మమ్మల్ని సపోర్ట్ చేయండి అండ్ ఇంకా మంచి సినిమాలు తీయడానికి మాకు మోటివేషన్ వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. నవ్ యూ ట్రై ఇన్ తెలుగు.
నా పేరు సమైరా. ఈ మూవీ నా డెబ్యూ ఫిల్మ్. మా మూవీ పేరు కామాఖ్య. మా మూవీ ఇట్స్ థ్రిల్లర్ ఫిల్మ్. మీకు షూర్గా థ్రిల్ని ఇస్తుంది. అండ్ ఐ హోప్ మీరు నన్ను సపోర్ట్ చేస్తారు, మూవీ చూస్తారు అండ్ నన్ను బ్లెస్ చేస్తారు బై వాచింగ్ దిస్ ఫిల్మ్. సో ప్లీజ్ సపోర్ట్ మీ. నిన్ను బ్లెస్ చేస్తాము, మేము బ్లెస్ అవుతాము. అర్థమైంది. ఇట్ వాస్ గ్రేట్ టు హ్యావ్ యూ బోత్ ఇన్ అవర్ స్టూడియో. ఐ హోప్ యూ గైజ్ ఆర్ కంఫర్టబుల్ అండ్ మీ మిగతా ప్రమోషన్స్ లో కాకుండా ఏమన్నా డిఫరెంట్ గా చేస్తామేమో మేము అనుకుంటున్నాం. డెఫినెట్లీ మహేష్, ఐ వుడ్ లైక్ టు మెన్షన్ దట్. నేను రాగానే అదే అనుకున్నాను, మళ్ళీ సేమ్ క్వశ్చన్స్ ఉంటాయేమో అనుకున్నాను, కానీ యూ డిడ్ ఎ గుడ్ హోంవర్క్ అండ్ యూ మేడ్ అస్ కంఫర్టబుల్. అమ్మాయి కొత్త ఇంటర్వ్యూస్ అయినా కూడా she felt very comfortable, I guess. Yeah, that's true. So, yes. Don't tell for camera sake, okay? No, I'm saying it for real. Give me 5 stars, genuine 5 stars. I'm saying it for real. This happens to be my first interview one-on-one. Avuna? Yes. Okay. And I definitely didn't know how it goes, but you have made me comfortable and I'm thankful for that. A very warm welcome to you to Tollywood film industry. Where magic really happens. Like, you know, the proof is himself, like the one sitting beside you. The result is Bahubali. So once again, welcome to Telugu film industry and thanks for coming to Hit TV. And stay tuned to Hit TV. This is Mahesh. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.